హాయ్ అండి. ఇప్పుడు నేను మహాభారతంలోని అరణ్య పర్వంలో ద్వితీయ శ్వాసాన్ని నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. నల దమయంతుల చరిత్ర. ఈ విధంగా ధర్మరాజు భీముడు మాట్లాడుకుంటూ ఉండగా బృహద్దస్సుడనే మహర్షి అక్కడికి వచ్చాడు. ధర్మరాజు మహర్షికి వినయంగా నమస్కరించి అర్ఘ్యపాద్యాదులతో పూజించి అతిథి సత్కారాలు చేశాడు. కొంతసేపు విశ్రమించిన తర్వాత ధర్మరాజు మహర్షితో ఇలా అన్నాడు. ధర్మరాజు, మహాత్మా, మేము ఆదర్శపరులైన జ్ఞాతుల చేత మోసపోయి జూదంలో సర్వం పోగొట్టుకుని ఈ విధంగా అడవిలో నివసిస్తున్నాము. ఇక్కడ మాకు అడవి జంతువులకు ఏమీ తేడా లేకుండా బతుకుతున్నాము. మా వంటి నిర్భాగ్యులు ముందెన్నడూ ఉండి ఉండరు. మీరు సర్వజ్ఞులు కనుక ఎరిగి ఉంటే చెప్పండి. మహర్షి, ధర్మరాజా, నువ్వు అడవిలో కష్టపడుతున్న మాట నిజమే కాదనను. కానీ నీకు అండగా భార్య, నలుగురు తమ్ముళ్ళు, నిత్యాగ్నిహోత్రాలతో నీ శ్రేయస్సు కోరే వేలాది బ్రాహ్మణ శ్రేష్ఠులు, పరిచారికలు ఎంతోమంది నిన్ను సేవిస్తున్నారు. నువ్వు ఒప్పందానికి కట్టుబడి అరణ్యవాసం చేయడం ధర్మం పైన నీ మనసు ఎంత నిశ్చలంగా ఉందో అర్థం పడుతోంది. ధర్మరాజా, పూర్వం నలుడనే మహారాజు నీకు మళ్ళీ తన సర్వస్వాన్ని జోదంలో పోగొట్టుకుని అరణ్యాల పాలయ్యాడు. అతడి చరిత్ర ఇంతకన్నా దమనీయంగా ఉంటుంది. నీకు అతడి చరిత్ర చెప్తాను విను. వీరసేనుడు నిషిత దేశానికి ప్రభువు. అతడి కొడుకు పేరు నలుడు. నలుడు మహా తేజస్వి. అతడు ఎన్నో అక్షోహిణుల సేనలతో తన పరాక్రమం చేత రాజులందరినీ జయించి శత్రువులు లేకుండా రాజ్యం చేశాడు. అతడు బ్రహ్మోత్తరంగా పరిపాలించాడు. అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులందరినీ సమభావంతో ఆదరిస్తూ పరిపాలించాడని భావన. అక్కడ విదర్భ మహారాజు భీముని సంతానం లేక భార్యతో కలిసి దమనుడనే మహర్షిని చాలా కాలం సేవించారు. ఆ మహర్షి అనుగ్రహంతో వారికి దమయంతి అనే కుమార్తె, దముడు, దాంతుడు, దమనుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు. దమయంతి విశేష రూపవతి. ఆమె రూప లావణ్యాలతో పాటు అనేక సద్గుణాలు కలదే పెరుగుతోంది. దేవతా కన్యల వంటి 100 మంది చెలికత్తెలతో ఎంతో ఉల్లాసంగా ఆటపాటలతో కాలం వెళ్ళబుచ్చేది. ఇక్కడ దమయంతి, అక్కడ నలుడు, ఇరువురిలో కూడా వయసు తెచ్చిపెట్టే శృంగార భావాలు కూడా వృద్ధి చెందసాగాయి. ఒకానొక రోజున నలుడు ఉద్యానవనంలో తిరుగుతూ ఉండగా ఒక హంసల గుంపు వచ్చి వ్రాలింది. అవన్నీ కలిసి ఒక పువ్వుల దొండ ముక్కున కరుచుకుని వచ్చాయి. వాటి హోయలు, సోయగాలు చూసి నలుడు ముచ్చటపడ్డాడు. వాటిని పారిపోకుండా పట్టుకునేందుకు ఎంతగానో ప్రయత్నం చేశాడు. అయితే అన్నీ తప్పించుకుని ఎగిరిపోగా ఒక హంస మాత్రం మిగిలిపోయింది. ఆ హంస ఒక్కదాన్ని విడిచిపెట్టి వెళ్ళలేక ఆ గుంపంతా ఆకాశంలో ఆ ఉద్యానవనం పైన తిరగాడాయి. ఆ గుంపంతా చూసేందుకు శరత్కాల మేఘంలా కనిపించాయి. దొరికిపోయిన హంస రాజు తననెక్కడ కీడు చేస్తాడని శంకించి మానవ భాషలో ఇలా అంది. ఓ మహానుభావ, నువ్వు నన్ను పట్టి బంధించకు. అందుకుగాను నీకు ఉపకారం చేస్తాను. నీ ప్రియురాలైన దమయంతి దగ్గరికి పోయి నీ అందచందాలను, పరాక్రమాన్ని వివరించి చెప్పి నిన్ను వరించేట్లు చేస్తాను అన్నది. ఆ మాటలతో నలను హృదయం పరవశించి దూదిపుంజంలా ఎగిరి గంతేసింది. ఆ తరువాత ఆ రాజహంస తన గుంపుతో కలిసి దమయంతి వివరిస్తున్న ఉద్యానవనంలో వ్రాలాయి. అప్పుడు దమయంతి చెలికత్తెలతో ఆ హంసల గుంపును చూసి ఎంతో సంతోషంతో దగ్గరికి పోయారు. అంతా తలో హంసను పట్టుకోగలిగారు. నలుడితో మాట్లాడిన హంస మాత్రం కావాలనే దమయంతికి పట్టుబడింది. ఆ హంస మానవ భాషలో దమయంతితో ఇలా అంది. ఓ రాజకుమారి, నేను నీ ప్రియుడైన నలమహారాజు దగ్గర నుండి వస్తున్నాను. ముల్లోకాలు వెతికిన అంతటి అందగాడు ఎవరూ చూడలేరు. ఓ దమయంతి, నీ సౌందర్యము, లావణ్యము, సంపద, నిత్య సౌభాగ్యము, అదృష్టము, వంశగౌరవం వంటి గొప్ప లక్షణాలన్నీ నీ ప్రియుడైన నలమహారాజును వివాహం చేసుకున్నప్పుడే నీ సొంతమవుతాయి. లేకపోతే నీ కళలన్నీ పగటి కళలే అవుతాయి. నువ్వు వధువులలో బంగారం అయితే నరుడు వరులలో వజ్రము. ఈ రెండూ కలిసి వజ్రపు ఉంగరమైనట్లు మీరిద్దరికి వివాహమైతే వివాహ వ్యవస్థకే శోభ కలుగుతుంది అన్నది. హంస మాటలకు దమయంతి ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించాయి. ఆ రాజు గుణాలు నాకు ఎరిగించినట్టు నన్ను నా రాజుకు ఎరిగించు, కరుణ నా యందు గావింపు అని అడిగింది. నలుని గుణాల గురించి నాకు ఎట్లా చెప్పావో నన్ను గురించి కూడా నీ చాతుర్యమంతా ఉట్టిపడేలా నలునికి చెప్పి పుణ్యం కట్టుకో అన్నది. వెంటనే హంస నిషిత దేశానికి పోయి నలమహారాజుకు దమయంతి వైభవంతో పాటు ఆమె మనోభావాన్ని కూడా పోసుకొచ్చినట్టు చెప్పింది. నలదమయంతులిద్దరూ హంస చెప్తున్న మాటలకు పరవశులై రూప లావణ్యాలను మనసులోనే ఊహించుకుంటూ మన్మథ తాపం చేత వేగిపోతున్నారు. నందనవనం లాంటి పూదోటలో
పూదోటలు గాని, కర్పూర గంధాల వంటి మైపోతులు గాని వారి తాపాన్ని చల్లార్చలేకపోతున్నాయి. మన్మథ రూపంలో వెలవెలబోయే ముఖంతో ఉండే దమయంతిని చూసి చిలికెత్తులు భయపడిపోయారు. మహారాజు దగ్గరికి పోయి ఇలా అన్నారు చిలికెత్తులు, మహారాజా, ఈ మధ్య దమయంతి దేవి ప్రవర్తన చూస్తుంటే భయంగా ఉంది. ఇక మీకు చెప్పక తప్పదని మీ వద్దకు వచ్చి విన్నవించుకుంటున్నాము. మహారాజా, దమయంతి దేవి ఎప్పుడూ ఒక రాజహంసకి ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ హంస చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని వింటున్నది. మా మాటలేవి చెవికి ఎక్కడం లేదు. ఎంతోమంది రాజకుమారులు శౌర్య పరాక్రమాల గురించి చెప్పి చూశాము, వినిపించుకోదు. ఎప్పుడూ ఆ నలమహారాజుని స్మరిస్తూ ఉంటుంది. నిద్రాహారం మానేసింది, చిక్కి సగమైంది. ఇక పైన చేయవలసింది ఏదో మీరే ఆలోచించి చేయండి ప్రభు. చిలకెత్తులు చెప్పిందంతా విన్న భీమ మహారాజు ఏ ఏ ఉపాయం చేత నలమహారాజుని ఇక్కడికి రప్పించవచ్చునా అని దీర్ఘంగా ఆలోచించాడు. చివరికి దమయంతికి స్వయంవరాన్ని చాటాడు. అదే సమయంలో పర్వతుడు, నారదుడు అనే దేవఋషులు భూలోకాన్ని సంచారం ముగించుకుని దేవలోకానికి పోయి ఇంద్రుని కలుసుకున్నారు. ఇంద్రుడు భూలోక విశేషాలను మునుల వలన తెలుసుకుంటూ మాటల సందర్భంలో దమయంతి స్వయంవరం గురించి ముచ్చటిస్తూ ఇలా అన్నాడు, దేవేంద్ర, దమయంతి జగదేక సుందరి. నరులలో, సిద్ధులలో, విద్యాధరుల్లో, దేవతల్లో అటువంటి సుందరి కాకడా వేసి వెతికినా కనిపించదు. భూలోకంలో ఇప్పుడు ఆమె స్వయంవరాన్ని ప్రకటించారు. ఆ స్వయంవరంలో పాల్గొనేందుకు రాజులంతా పోటీ పడుతున్నారు. వాళ్ళ మధ్య ఉండే పూర్వ వైరాన్ని పక్కన పెట్టి ఉత్సాహంతో బయలుదేరుతున్నారు అని చెప్పాడు. ఇప్పుడు భూలోకంలో ఉన్న రాజులంతా విదర్భలోనే ఉన్నారు. నారద మహర్షి మాటలు విన్న దేవేంద్రుడు, దిక్పాలకులు కూడా ఆ స్వయంవర వేడుక చూడాలనుకుని విమానంలో బయలుదేరారు. అదే సమయంలో నలమహారాజు కూడా స్వయంవరానికే బయలుదేరి వెళ్ళటం దేవతలంతా చూశారు. వాళ్ళ కంటికి నరుడు 1000 సూర్యుల తేజస్తో వెలుగొందే విష్ణుమూర్తిలా కనిపించాడు. సౌందర్యంతో సాటిలేని మన్మధుడిని మరిపించేట్లున్నాడు. అప్పుడు దేవతలంతా భూలోకాన్ని దిగివచ్చి నలుడితో ఇట్లా అన్నారు, ఎల్లప్పుడూ సత్యవర్తాన్ని ఆచరించే నిషధ మహారాజా, నీకు మాకు అనువైన దూత వ్యవహరించి మా కోరిక నెరవేర్చాలని కోరుతున్నాము. నలమహారాజు, మహాత్ములారా, మీరు కోరినట్లే చేస్తాను. అయితే మీరెవరో చెప్పండి. మీకోసం నేను చేయాల్సిన దౌత్యం ఏమిటో కూడా చెప్పండి. ఇంద్రుడు, నేను దేవేంద్రుణ్ణి, వీరు దిక్పాలకులు. మేమంతా భూలోకంలో జరుగుతున్న దమయంతి స్వయంవరాన్ని చూడాలని వచ్చాము. నువ్వు దమయంతి వద్దకు పోయి మా పేర్లు, మా బిరుదులను చెప్పి పరిచయం చేయాలి. మా గురించి తెలుసుకున్న ఆ సుకుమారి మాలో ఒకరిని తప్పకుండా ఎన్నుకుంటుంది. ఆ నమ్మకం మాకుంది. నలమహారాజు వినయంగా నమస్కరిస్తూ, దేవేంద్ర, నేను ఆమె స్వయంవరానికి వెళ్తున్నాను. మనిద్దరి లక్ష్యం ఒకటే అయినప్పుడు మీరు నన్ను ఈ పని చేయమని అడగటం న్యాయమా? దేవేంద్రుడు, ఓ నలమహారాజా, మేము ఏ సహాయం కోరినా సంతోషంతో చేస్తానని మాట ఇచ్చావు. తీరా విషయం చెప్పిన తరువాత మాట మార్చడం ధర్మమా? రాజా, నువ్వు సత్యసంధుడివి. నీకు కార్యం సానుకూలం చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అందువలనే మేమంతా నీ దౌత్యాన్ని కోరి వచ్చాము. ఇది దేవకార్యం, దీన్ని నువ్వే నెరవేర్చాలి. నలమహారాజు, దేవేంద్ర, రాజాంతఃపురానికి భటులు అన్ని వేళలా కాపలా కాస్తూ ఉంటారు కదా, నేను అంతఃపురంలోకి ఎట్లా ప్రవేశించగలను? దేవేంద్రుడు, నలరాజా, శంకించకు. నువ్వు దమయంతి మందిరానికి వెళ్తుంటే నీకెవరూ అడ్డు చెప్పరు. నువ్వు స్వేచ్ఛగా వెళ్ళి తిరిగి రాగలవు అన్నారు. నలుడు అప్పుడే మొదటిసారి దమయంతిని చూడటం అతనికి హంస వర్ణించి చెప్పిన దానికన్నా ఎన్నో రెట్లు సౌందర్య సంపద ఉన్నట్లు కనిపించింది. దేవకన్యల లాంటి చెలికత్తెలు 100 మంది ఆమెను సేవిస్తున్నారు. దమయంతి నలుని చూసి ఇంతకు పూర్వమే ఊహించుకుని ఉండడం చేత తొట్టుపాటు పడకుండా నిలబడింది. దమయంతిని చూడగానే ఆమె అందానికి మనసు ఎక్కడ అదుపు తప్పుతుందోనని భయపడ్డాడు. నలుడిని చూసి చెలికత్తెలంతా గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. మన్మధుడితో సమానమైన అందము, దేవేంద్రుడితో సమానమైన దర్పము, సూర్యుడితో సమానమైన తేజస్సుతో వెలిగిపోతున్న నలమహారాజును చూసి దమయంతి ఇలా అంది, నీవు మహానుభావులా కనిపిస్తున్నావు. ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చావు? ఏ కారణం చేత వచ్చావు? నా మందిరం ఎల్లవేళలా నా తండ్రిగా రక్షణలో ఉంటుంది. అటువంటిది నువ్వు ఎవరికంటా పడకుండా నా మందిరానికి ఎట్లా చేరుకోగలిగావు? నలమహారాజు, లతాంగి, నేను దేవతలకు దూతగా వచ్చాను. నా పేరు నలుడు. ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు నీ స్వయంవరానికే వచ్చారు. వారిలో ఒకరిని భర్తగా ఎంచుకోమని నిన్ను ప్రార్థించమని నన్ను దూతగా పంపారు. దేవతల సహాయం వల్ల నేను ఇతరుల కంట పడకుండా నీ మందిరానికి రాగలిగాను. నువ్వు ఇంద్రాదులలో ఒకరిని స్వయంవరంలో ఎంచుకుని వాళ్ళ అభీష్టాన్ని నెరవేర్చు. దమయంతి, మహారాజా, హంస నిన్ను గూర్చి అంతా చెప్పింది. అప్పటి నుంచి నిన్నే మనసులో కొలుస్తున్నాను. ఈ రోజున దేవతల పుణ్యం వల్ల ప్రత్యక్షంగా చూశాను. నీపై కోరిక వల్లనే ఈ స్వయంవరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఓ నలమహారాజా, నన్ను భార్యగా స్వీకరించు. నువ్వు నన్ను భార్యగా స్వీకరించకపోతే ఉరిపోసుకుని కానీ, విషం తాగి కానీ, నీళ్లలో దూకి కానీ
నిప్పుల్లో దూకి కానీ ప్రాణత్యాగం చేస్తాను కానీ మరొకరిని వివాహం చేసుకోను. నల మహారాజా, నువ్వు చెప్పిన ఇంద్రాది దేవతలందరినీ నేను రోజు ఆరాధిస్తాను. అటువంటి దేవతలు ఎక్కడ, మానవ కన్య నేనెక్కడ? కనుక మహారాజా, నేను పూర్తిగా నలమహారాజు సొత్తునని వారికి చెప్పు. నలమహారాజు, ఓ దమయంతి, దేవతలు గొప్ప శక్తిమంతులు, లోకాలన్నీ పాలించేవారు, అందరికీ ఐశ్వర్యాన్ని ఇచ్చేవారు. తేజస్సులైన దేవతలంతా వచ్చి నిన్ను వరిస్తుంటే వారి పాదధూళికైనా సరిపోయిన నా వంటి మానవ మాతృని కోరుకోవచ్చునా? వారిలో ఒకరిని వరిస్తే నీకు దైవత్వం సిద్ధిస్తుంది. దాంతో జన్మ మరణ సంసార బంధనాల నుండి విముక్తురాలు అవుతావు. అట్లా కాకుండా దేవతల ఆగ్రహానికి గురి అయితే అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. అందువల్ల దేవతల కోరికను మన్నించు, నన్ను ఆగ్రహానికి గురి కాకుండా కాపాడు అన్నాడు. దమయంతి, మహారాజా, మీ మాటలు వింటుంటే నాకు దుఃఖం ముంచుకు వస్తుంది. నా అభిప్రాయంలో ఎటువంటి మార్పు ఉండదు. అయితే వారి వల్ల నీకు కీడు కలగకుండా ఉండే ఉపాయం చెప్తాను విను. ఇంద్రాది దేవతల్ని కూడా స్వయంవరానికి రమ్మనండి. వారి సమక్షంలో మీ మెడలో పూలమాల వేసి వరించి నా వాడిని చేసుకుంటాను. ఈ ఏర్పాటు వల్ల నిన్ను తప్పుపట్టరు కనుక దేవతల నుండి మీకు ఎటువంటి కీడు కలగదు. నలుడు వెళ్ళి దేవతలతో తమ దమయంతికి నడుమ జరిగిన సంవాదమంతా యథాతథంగా చెప్పాడు. ఆ తర్వాత ఓ శుభముహూర్తాన దమయంతి స్వయంవరాన్ని ప్రకటించారు. ఆ స్వయంవరంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అదేమంటే, ఒకే వరుసలో 5 నలమహారాజులు కూర్చున్నారు. దమయంతి తెల్లటి పూలమాల చేత్తో పట్టుకుని వచ్చింది. స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ ఒకసారి కలిగి చూసింది. కానీ అక్కడ నలుడితో పాటు మరో 4 దేవతలు నలుడి రూపురేఖల్లో కనిపించారు. నిజమైన నలుడెవరో దమయంతి పూడ్చుకోలేకపోయింది. దేవతలను ఉద్దేశించి మనసులో, ఓ దేవతలారా, నాకు నలమహారాజును ఎన్నుకునే జ్ఞానాన్ని ప్రసాదించండి. మీరంతా మీ మీ నిజ స్వరూపాలు ధరించండి అని ప్రార్థించింది. దేవతలు దమయంతి మొర ఆలకించి కరుణించారు. వారంతా రెప్పలు మూతపడని వారయ్యారు. చెమట పట్టని దేహాలు గలవారయ్యారు. వారి పాదాలు నేల కంటడం లేదు. ఆకాశంలోనే కూర్చున్నారు. అప్పుడు ఇంద్రుడు, దిక్పాలకులు, భూలోకమైన రాజులంతా చూస్తూ ఉండగా దమయంతి నలుని మెడలో పూలమాల వేసి అతన్ని వరుడుగా ఎన్నుకుంది. దేవతలు, బ్రాహ్మణ సమూహము ఆశీర్వాదాలతో సభా ప్రాంగణం అంతా మారుమ్రోగింది. నల దమయంతుల వివాహము. ఈ విధంగా నల దమయంతుల వివాహం మహావైభవంగా జరిగింది. ఆ వివాహ సమయంలో దేవేంద్రుడు, ఓ నలరాజా, నువ్వు చేసే యజ్ఞాలన్నిటికీ నేను స్వయంగా వస్తానని వరమిచ్చాడు. అగ్ని వరుణులు, రాజా, నువ్వు కోరినప్పుడు కోరిన చోట నిప్పు, నీరు నీకు సహకరిస్తూ ఉంటాయి అని వరమిచ్చారు. యముడు, ఓ నలమహారాజా, నీ మనసు ఎల్లప్పుడూ ధర్మం పైన నిశ్చలంగా ఉండేట్లు వరమిస్తుందనని దేవతలంతా వెళ్ళిపోయారు. ఇంద్రాది దేవతలంతా భూలోకం నుండి స్వర్గానికి పోతూ ఉండగా దారిలో వారికి కలి పురుషుడు ఎదురయ్యాడు. కలిని చూసిన దేవతలు, ఓ కలి పురుషుడే, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగారు. అందుకలి, భూలోకంలో దమయంతి స్వయంవరం జరుగుతోంది, నేను నా అదృష్టం పరీక్షించుకోవడానికి వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు దేవతలంతా నవ్వుతూ, ఓ కలి, దమయంతి స్వయంవరం జరిగిపోయింది, మేమంతా అక్కడి నుంచే వస్తున్నాము. ఆమె మమ్మల్ని ఎవరిని వరించలేదు. భూలోకంలో నలుడనే రాజశ్రేష్ఠుని వరించింది. మేమంతా అతనికి వరాలిచ్చి వస్తున్నాము అన్నారు. కలిపురుషుడికి ఒళ్ళు మండిపోయింది. నలుడికి పట్టిన అదృష్టానికి అసూయ చెందాడు. ఆ అసూయ క్రోధంగా మారింది. ఎట్లాగైనా అతను నాశనం చేస్తారని మనసులోనే అనుకున్నాడు. ఏదో విధంగా నలుడు రాజ్యాన్ని, వైభవాన్ని కొల్లగొట్టి నల దమయంతులు కష్టాలు పాలు చేయాలంటే నలుడితో ఏదైనా ఒక చిన్న దోషాన్నైనా ఎత్తి చూపాలి. అందువలన కలి అప్పటికప్పుడు నలుడిలో ప్రవేశించాలనుకున్నాడు. కానీ నలుడిలో ఏ ఒక్క దోషము లేకుండా జీవితం గడుపుకొస్తున్నాడు. అతను ఉదయం లేచిన మొదలు రాత్రి నిద్రపోయే వరకు అన్ని శుభకార్యాలే చేస్తున్నాడు. ఎల్లప్పుడూ దైవ చింతనలోనే ఉంటున్నాడు. అశ్వమేధాది యజ్ఞయాగాలు చేస్తూ బ్రాహ్మణులకు అపారమైన దక్షిణలు ఇస్తూ ఉండేవాడు. ఎప్పుడు చూసినా జపాలను, తపాలను, హోమాలను, పుణ్యకార్యాలను చేస్తూ రోజంతా గడిపేస్తున్నాడు. నలుడు చీమ తలకాయంత దోషాన్ని చేసిన వెంటనే అతడిలో ప్రవేశించవచ్చని విశ్వ ప్రయత్నం చేస్తున్న నలుడికి మాత్రం అతడికి అవకాశమే ఇవ్వడం లేదు. ఒక రోజున నలుడు మూత్ర విసర్జన పోయి కాళ్ళు కడుక్కోకుండానే ఇంట్లోకి వచ్చి ఆ తరువాత సంధ్యావందనం చేశాడు. ఇంకేముంది, ఈ దోషం చాలులెమ్మని కలిపురుషుడు నలునిలో ప్రవేశించి పుష్కరుడనే రాజు వద్దకు పోయి నలుడి రాజ్యం సంపదలన్నీ నీకు దక్కేట్లు చేస్తాను, నువ్వు నేను చెప్పినట్లు చేస్తావా అని అడిగాడు. పుష్కరుడు సరే అన్నాడు. ఆ తర్వాత కలి బ్రాహ్మణ వేషం ధరించి పాచిక చేత పట్టుకుని పుష్కరునితో పాటు నలుని వద్దకు పోయి జోదమాడేందుకు రమ్మని పుష్కరుడి చేత అడిగించాడు. సాటి రాజు జోదానికి రమ్మని పిలిస్తే రాననటం అధర్మం అని భావించి నలుడు జోదానికి ఒప్పుకున్నాడు. జోదం మొదలైంది. జోదంలో నలుడు తనకున్నదంతా వడ్డీ జోదమాడాడు. బుద్ధి మందగించింది. బంధువులు, ఆప్తులు వద్దని చెప్తున్నా వినకుండా అలసట లేనివాడే జోదమాడాడు. ఆ విధంగా కొన్ని నెలలు గడిచిపోయాయి.
చివరగా బ్రాహ్మణులంతా కలిసి దమయంతిని ముందు పెట్టుకుని వచ్చి నలుని వారించారు. కానీ కలి ప్రభావం ఉన్న నలుడు వాళ్ళని లెక్క చేయకుండా జోదమాడాడు. దమయంతి పరిస్థితులు చేయి దాటిపోయాయని గ్రహించింది. ఒడ్డిన కొద్దీ జోదంలో ఆసక్తి పట్టుదల పెరుగుతాయే గాని తరగవు. కనుక మన చేతుల్లో ఏముంది, అదే కీడుకి మూలం కారణం అనుకున్నది. పాచికలు వేస్తున్నప్పుడల్లా పుష్కరుడికి అనుకూలంగా పడుతున్నాయి. నలుడు ఓడిపోవడం తప్పదని దమయంతి తెలిసిపోయింది. వెంటనే నమ్మకస్తుడైన పార్థుని పిలిచి ఇంద్రసేనుడనే కుమారుణ్ణి, ఇంద్రసేన అనే కుమార్తెను విదర్భలో తండ్రి ఇంట్లో దిగబెట్టి రమ్మని పంపింది. ఆమె చేసిన పనికి మంత్రులు, బంధువులు, ఆప్తులు, బ్రాహ్మణులు, గురువులు ఆమోదించారు. నలుడు జోజంలో రాజ్యాన్ని, సంపదను సర్వం పోగొట్టుకుని రాజధాని నుండి బయటికి గెంటివేయబడ్డాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్న నలుడు రాజధానికి బయట 3 రోజులు దిక్కు లేకుండా పడి ఉన్నా కూడా పౌరులెవరూ పుష్కరుడికి భయపడి పలకరించనైనా పలకరించలేదు. తినేందుకు తిండి లేక, త్రాగేందుకు నీరు లేక దమయంతితో పాటు పస్తులుంటూ ఉండగా దగ్గరలో ఉన్న బంగారు పక్షులు కనిపించాయి. పోని అవేమైనా ఆహారానికి పనికొస్తాయేమో అని తాను కట్టుకున్న వస్త్రాన్ని వాటిపైకి విసిరాడు. ఆ పక్షులు వస్త్రంతో సహా ఎగిరిపోయి నవ్వుతూ ఇలా అన్నాయి: ఓ నలమహారాజా, మేము మాయాపాచికలము. నీ రాజ్యాన్ని, సర్వసంపదని మోసంతో గెలుచుకున్నాము. నీ ఒంటి మీద ఉన్న వస్త్రం కూడా కాజేయాలని పక్షి రూపంలో వచ్చాము, అపహరించాము. ఆ పక్షుల మాటలు విన్న నలుడు నిశ్చేషుడైపోయాడు. నాకు ఈ దుస్థితి దాపరించడానికి ఆ పాచికలే కదా కారణం అని బాధపడుతూ దమయంతి కట్టుకున్న చీర కొంగుతో శరీరాన్ని కప్పుకున్నాడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ ఒకే వస్త్రాన్ని ధరించి ఒకరినొకరు ఓదార్చుకుంటూ ప్రయాణం చేశారు. కొంతసేపటికి నలుడు ఇలా అన్నాడు: ఓ ప్రియురాలా, ఈ మార్గాన దక్షిణ దిక్కుకు వెళ్తే విదర్భ పట్టణం వస్తుంది. ఇది మరో దారి. ఈ దారిని పోతే కోశల దేశం వస్తుంది. ఈ మార్గాన్ని వెళ్తే ఉజ్జయిని నగరానికి పోవచ్చు. ఈ దారులన్నిటిలోకి నీకే మార్గం అనుకూలమైంది అనుకుంటున్నావు? ఓ దమయంతి, నువ్వు ఈ అడవిలో కష్టాలు పడుతూ తిరగలేవు. కనుక నీ తండ్రి దగ్గరికి పోయి సుఖంగా ఉండు. దమయంతి: ఓ నలమహారాజా, నువ్వు మాత్రం అడవిలో క్రూర మృగాల మధ్య కష్టాలు పడడం ఎందుకు? ఇద్దరం కలిసి విదర్భకు పోదాం. అక్కడ మనిద్దరికీ సుఖంగా ఉంటుంది. నలుడు: నువ్వు చెప్పినట్లు విదర్భ కూడా మన రాజ్యమని అనుకోవచ్చు. అయితే నేను సమస్త సంపదల్లో తులతూగుతూ ఉన్నప్పుడు బంధువులంతా నన్ను పరమ ఆదరంతో చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు సర్వం పోగొట్టుకున్న కటిక దరిద్రుడినయ్యాను. వారి మధ్యన గౌరవంగా తిరగడానికి నా మనసల్లా ఒప్పుకుంటుంది. దమయంతి: నాథ, రోగాలన్నింటిలోకి దుఃఖం గొప్ప రోగం. దుఃఖం అనే రోగంతో బాధపడేవాడికి భార్య సరియైన మందు. అది ఎట్లాగంటే, భార్య కనుక పక్కనే ఉంటే అతడికి కావలసినవన్నీ సమకూర్చి పెడుతూ ఉంటుంది. ఆకలినప్పుడు అన్నము, దాహమైనప్పుడు నీరు, ఇంకా అనేక విధాలుగా సేవలు చేస్తూ భర్త తాపాలన్నింటినీ పోగొడుతుంది. భార్యతో కలిసి ఉన్నవాడు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడతాడు. కనుక ఓ రాజా, నన్ను వేరుగా చూడకు. నేను నీపైనే ఆధారపడి బతికేదానను, నిన్నే అనుసరించి ఉండేదానను. నన్ను నీతోనే ఉండనివ్వు. నన్ను విడిచిపోవద్దు. నలుడు: దమయంతి, నిన్నెట్లా విడిచిపోతాను? భయపడవద్దని ఓదార్చి దగ్గరలో ఒక పాడుపడిన మండపం ఉంటే అక్కడ పడుకున్నారు. బాగా అలసిపోయి ఉండడం వల్ల దమయంతి హతమరిచి నిద్రపోయింది. నలుడికి నిద్ర పట్టలేదు. మనసు నిండా ఆలోచనలే. దమయంతితో కలిసి ఉండటమా లేక వదిలిపెట్టి పోవటమా ఇలా ఆలోచిస్తూ దమయంతిని చూశాడు. ఆమె శరీరం దుమ్ము కొట్టుకుపోయి ఉంది. కటిక నేలపై పడుకుని ఆదమరిచి నిద్రపోతోంది. తనలో ఇలా అనుకున్నాడు: ఆహా, ఈ రాజకుమారి చెలికత్తెల పాదాలు ఒత్తుతూ ఉంటే పట్టు పరుపులపై శయనించేది కదా. ఈమె నాతో ఉంటే ఈ అడవిలో కష్టాలు పడుతూ జీవించాలి. తను కనిపించకుండా పోతే తన కోసం దుఃఖిస్తూ చివరకు తండ్రి వద్దకు పోయి సుఖంగా ఉంటుంది అని తలచి తన శరీరాన్ని చుట్టుకున్న ఆమె వస్త్రాన్ని చించి కొంత దూరం వెళ్ళాడు. ఆమెను ఒంటరిగా ఒడిచి వెళ్ళడానికి మనసు ఒప్పక మళ్ళీ తిరిగి వచ్చాడు. అప్పటికీ ఆమె నిద్రపోతూనే ఉంది. కొంతసేపు ఆమె పక్కనే కూర్చుని చంద్రబింబం వంటి ఆమె ముఖాన్ని చూస్తూ కూర్చున్నాడు. అమాయకురాలు, యవ్వనంలో ఉన్న భార్యను ఒంటరిగా వదిలి ఎట్లా వెళ్ళగలన ఆలోచించి ఇంతలోని కలిపురుషుడి చేత ప్రోత్సహించబడ్డవాడే ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి దమయంతి నిద్రలేచి చూస్తూ నలుడు కనిపించలేదు. తన చీర సగం చిరిగి ఉంది. ఒకవేళ నన్ను భయపెట్టడానికి దగ్గరలో ఎక్కడైనా పొదల్లో దాక్కున్నాడేమో అని చూసింది. ఎక్కడా కనిపించలేదు. ఓ నలమహారాజా, సువిశాలమైన భూమండలాన్ని రక్షించగలవాడవు, నిషధ రాజ్యాధినేతవు, నన్ను ఇట్లా ఒంటరిగా నట్టడవిలో వదిలిపోవడం న్యాయమా? భయపడవద్దని ఊరడించావు, నన్ను విడిచిపోనని మాట ఇచ్చావు. నీ వంటి ప్రభు మాట తప్పవచ్చునా? ఇంత కఠినత్వం నీకు తగునా? ఇప్పుడు నేను ఎక్కడికి పోగలను? 4 వేదాలు, వేదాంగాలు, ఉపవేదాలు చదివిన ఒక్క సత్యంతో సరితోగు అని చెబుతారు. ఋగ్వేదానికి ఆయుర్వేదం, యజుర్వేదానికి ధనుర్వేదం, సామవేదానికి గంధర్వ వేదం, అధర్వణ వేదానికి
స్థాపత్య శాస్త్ర వేదాలను ఉపవేదాలంటారు. ఓ నలమహారాజా, నన్ను నీ ప్రాణానికి ప్రాణమన్నావు, నన్ను ఎన్నటికీ విడనని మాటిచ్చావు అని అంటూ దమయంతి బిగ్గరగా ఏడుస్తూ అడవంతా తిరిగింది. కాలు తీసి కాలు పెడితే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. పాములు, క్రూర జంతువులు ఇటు నుంచి వచ్చి మీద పడతాయి అన్న భయం ఆమెను వేధించలేదు. ఆమె భయం వల్ల తన సేవలు లేకుండా భర్త ఎక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాడు అని, అతడి ఆకలి దప్పుల్ని ఎవరు చూస్తారనేది ఆమె బాధ అంతా. దట్టంగా ఎదిగిన పొదల్ని పక్కకు నెట్టుకుంటూ ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్త పడుతూ దారి తెలియక తిరుగుతోంది. ఇంతలో ఆమెను ఓ భయంకరమైన కొండ చెరువు పట్టేసింది. దమయంతి కదలలేకపోయింది. ఓ నలమహారాజా, ఇంతవరకు నన్ను ఉపేక్షించావు, కానీ నేనిప్పుడు కొండ చెరువు ఆహారం కాబోతున్నాను. ఇక నన్ను రక్షించకుండా దాగుడు మూతలు ఆడలేవు అని బిగ్గరగా అరుస్తుంటే ఓ కిరాతుడు వేగంగా వచ్చి ఆ కొండ చెరువును ముక్కలు ముక్కలుగా చేసి దమయంతిని రక్షించాడు. అప్పుడు అటు దమయంతిని ఓదార్చి దగ్గరలో ఉన్న కొలనులో స్నానం చేసి మడిలోకి తీసుకోమన్నాడు. ఆమె కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత పండ్లు తెచ్చి ఇచ్చాడు. నువ్వు ఎవరిదానవు, నువ్వు ఇట్లా ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు అని అడిగాడు. ఆమె విషయాన్ని తెలుసుకున్నాడు. చంద్రబింబం వంటి ముఖం చూసి కలది పెద్దవైన స్తనాలు కలది అందగత్తి అయిన రాజకుమారిపై కిరాతుడు మోజు కలిగింది. ఆ అడవి మనిషి తన చేస్తున్న నింజమైన పని అని తెలుసుకోలేకపోయాడు. తన ఆయుర్దాయం క్షీణించడం చేతనే ఆమెను కామించాడు. కిరాతకుణ్ణి దమయంతి శపించుట. కిరాతకుడి దురాలోచనకు దమయంతి కోపంతో, నేనే కనుక ప్రతివర్తనైతే ఈ కిరాతకుడు వెంటనే చనిపోగాక అని చెప్పించింది. ఆ కిరాతుడు వెంటనే చనిపోయాడు. అప్పటి నుండి దమయంతి మనసులో భర్తనే తలుచుకుంటూ ప్రయాణం సాగించింది. ఇలా తిరుగుతూ కనుచూపు మేరలో ఒక ఋషి ఆశ్రమాన్ని చూచింది. ఆ ఆశ్రమంలో కొంతమంది మునులు నీరు మాత్రమే ఆహారంగా తీసుకుని, మరికొందరు ఎండుటాకులు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ, ఇంకొందరు గాలి మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేసుకుంటున్నారు. దమయంతి అటువంటి ముని పల్లెకు చేరింది. వారంతా వశిష్ఠ వామదేవులంటే పుణ్యాత్ములు. వారు అతిలోక సుందరి అయిన దమయంతిని చూసి, అమ్మా, ఎవరు నువ్వు? వనదేవతవా, గంధర్వ కన్యవా అని అడిగారు. దమయంతి ఇలా చెప్పింది: తపస్సులారా, నా భర్త నరమహారాజు అత్యంత పుణ్యచరితుడు, అనేక యజ్ఞాలు చేశాడు. నేను అతడి భార్యను. నా పేరు దమయంతి. విధి వైపరీత్యం చేత నా భర్త నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళాడు. నేను అతన్ని వెతుకుతూ అడవంతా తిరుగుతున్నాను. తపస్సులారా, నా భర్త మీ ఆశ్రమానికి వచ్చి మీ ఆశీస్సులు పొంది వెళ్ళాడా? అతడు వెళ్ళిన త్రోవ తెలిస్తే చెప్పండి. నేను నా పతిని కలుసుకోలేకపోతే తప్పక ప్రాణాలు విడుస్తాను అంది. తపస్సులు: ఓ దమయంతి, త్వరలోనే నువ్వు నీ భర్తను కలుసుకుంటావు. మళ్ళీ నీ రాజ్య సంపద నీకు దక్కుతాయి. తిరిగి నలుని ప్రజారంజకుడైన పాలకుడిగా చూడగలవు. మేము ఇదంతా దివ్య దృష్టి చేత చూసి చెప్తున్నాము. మా మాటలు విశ్వసించు, దుఃఖించవద్దు అని చెప్పి తపస్సులు, తపోవనం, అగ్నిహోత్రాలు అన్ని క్షణాల్లో మాయమయ్యాయి. దమయంతి ఆశ్చర్యపోయింది. ఇదంతా నిజమా కళ తెలుసుకోలేకపోయింది. ఇంతలో ఒక వర్తక సమూహం ఆ దారిన పోవడం చూసింది. అందులోని జనం కూడా ఆమెను చూశారు. దమయంతి శరీరం అంతా దుమ్ము ధూళి కొట్టుకుని, జుట్టంతా రేగిపోయి ఒకే వస్త్రాన్ని ధరించి ఉంది. ఆహారం లేక సొమ్మసిల్లి ఉంది. అటువంటి దమయంతిని చూసి వాళ్లలో కొందరు దయ్యమేమో అని భయపడ్డారు. కొందరు, అవ్వ, ఈ అడవిలో ఎవరి కోసం తిరుగుతున్నావు అని హాస్యాలాడారు. దమయంతి వారితో ఇలా అంది: మహానుభావులారా, దిక్కు తెలియక తిరుగుతున్న నాకు మీరంతా కనబడడం నా అదృష్టం. నేను నలుడనే మహారాజు భార్యను. నేను భర్తను వెతుక్కుంటూ దిక్కు తెలియక ఈ అడవి అంతా తిరుగుతున్నాను. దయామయుడైన నలమహారాజు మీకెక్కడైనా చూశారా? వర్తకుల నాయకుడు: అమ్మ, మేము నలుని ఎక్కడా చూడలేదు. ఈ అడవి ఎంతో భయంకరమైనది. మానవమాతృలు ఎవరు ఈ అడవిలో నివసించరు. ఎందువలనంటే ఈ అడవి సూర్యరశ్మి కూడా పోనంత దట్టంగా ఉంటుంది. మేమంతా చేది ప్రభు సుబాహు పట్టణానికి వెళ్తున్నాము. నీకు ఇష్టమైతే నువ్వు మాతో రావచ్చు. ఆ రాత్రి బాగా పొద్దుపోవడం వల్ల ఆ వర్తక బృందం అంతా చెరువులోని చల్లని నీళ్లు తాగి ఆ రాత్రి అక్కడే నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ పెద్ద ఏనుగుల గుంపు ఒకటి నీళ్లు తాగేందుకు చెరువు దగ్గరికి వచ్చింది. అక్కడ పడుకుని నిద్రపోతున్న వాళ్ళలో చాలామంది ఆ ఏనుగుల కాళ్ళ కింద పడి మరణించారు. కొందరు ప్రాణభీతితో చెట్లెక్కారు. ఆ రాత్రి ఏనుగుల కాళ్ళ కింద పడి మరణించిన వారు బతకాలనుకున్న వాళ్ళంతా బలవంతంగా చచ్చిపోయారు. చావాలనుకున్న నన్ను మాత్రం ఆ భగవంతుడు బ్రతికించాడు. విధి దయలేనిది కాదు, బుద్ధి లేనిది కూడాను. ఈ సంఘటన ఆ చనిపోయిన వర్తకుల పూర్వజన్మ పరమఫలమా, లేక నేను స్వయంవరం నాడు దేవతల్ని అవమానం చేశానని నాపై పగపట్టారా అని దమయంతి తలపోసింది.
దమయంతి సుబాహుపురం చేరుట. ఈ విధంగా చావగా మిగిలిన వర్తకులతో కొన్నాళ్ల పాటు నడిచి చేది దేశ రాజధాని చేరుకున్నారు. అప్పుడు దమయంతి రాజమాత మేడపై నుండి చూసి పరిచారికలను పంపి తన వద్దకు పిలిపించుకుంది. నువ్వు చూడటానికి బతికి చెడ్డదానిలా ఉన్నావు, ఒకే వస్త్రాన్ని ధరించావు, అది దుమ్ము కొట్టుకుని చినిగిపోయి ఉంది అంటూ లక్ష్మీదేవిలా కలకల్లాడుతున్నావు. ఎవరు నువ్వు? ఎందుకెట్లా శోకమూర్తివై ఈ వర్తక సమూహంతో కలిసి వస్తున్నావు? దమయంతి: నా పేరు దమయంతి. నా భర్త నలుడు మహాపరాక్రమశాలి, అనేక మంది శత్రువులు జయించాడు. జోదమాడి రాజ సంపదలన్నీ పోగొట్టుకుని అడవుల పాలయ్యాము. నేను కూడా నా భర్తను నీడవల్లే వెళ్ళాను. అడవుల్లో ఉంటున్న నా భర్తకు ఏ విధమైన కష్టం కలిగించకుండా నడుచుకున్నాను. ఒకరోజు రాత్రి నిద్రపోతూ ఉండగా విధివశాన నా భర్త చేత మోసగించబడ్డాను. అప్పటి నుండి నా వస్త్రంలో 2వ సగభాగాన్ని కట్టుకు తిరుగుతున్న నా భర్తను వెతుక్కుంటూ సైరేంద్రియ వృత్తిని చేపట్టి అడవులను తిరుగుతున్నాను. రాజమాత: ఓ దమయంతి, ఈనాటి నుండి నా దగ్గరే ఉండు. నేను బ్రాహ్మణులను పంపి నీ భర్తను వెతికిస్తాను. దమయంతి: అమ్మ, నేను సైరేంద్రియ వృత్తిలో ఉన్నప్పటికీ ఇతరులు ఎంగిలి తినను, కాళ్ళు పిసకటం వంటి పనులు చేయను. నా భర్తను వెతకటానికి వెళ్ళే బ్రాహ్మణులతో తప్ప పరపురుషులతో మాట్లాడను. ఈ విధంగా అంగీకరిస్తే మీ దగ్గర ఉంటాను. సైరేంద్రి అంటే సౌశీల్యవతి అయిన పరిచారిక అని అర్థము. ఆమె లక్షణాలను గురించి ఇలా వివరించబడింది: 64 కళల్లోనూ పండితురాలు, శీలం రూపం గలది. ద్రౌపది వస్త్రాలంకరణ చేసే పరిచారికల్లో నిపుణురాలు. అటువంటి స్త్రీని కూడా సైరేంద్రి అంటారు. విరాట పర్వంలో ద్రౌపది విరాటుడి రాణి అయిన సుదేష్ణ వద్ద సైరేంద్రిగా చేరి అజ్ఞాతవాసం గడిపింది. బహుశా బృహదర్శ మహర్షి తెలిసిన ఈ నలచరిత్రయే ద్రౌపది విరాట పర్వంలో చేపట్టిన సైరేంద్రి వృత్తికి బీజం అయి ఉంటుంది. ఈ విధంగా ఈ నలుడి పట్టప్రాణి అయిన దమయంతి నోములు వ్రతాలు చేస్తూ మనసులో ఎల్లప్పుడూ భర్తనే ధ్యానిస్తూ చేది అంతఃపురంలో సైరేంద్రిగా చేరింది. అక్కడ నలుడు దమయంతిని వదిలిపెట్టి వెళుతూ ఉండగా అడవి అంతా దావాగ్నికి గురైంది. మంటలు ఆకాశాలంటాయి. ప్రాణులన్నీ ప్రాణభీతితో పరుగులు తీశాయి. అప్పుడు ఆ దావాగ్నిలో నుండి ఆకాశవాణి వాక్కు ఇలా వినబడింది: మహారాజా, వెంటనే వచ్చి నా ప్రాణాలు కాపాడు అన్న ఆర్తనాదం వినబడింది. నలుడు వెంటనే ఆ మాటలు విని వచ్చిన దిక్కుగా వెళ్ళి చూస్తే ఒక పెద్ద పాము ముడతలు చుట్టుకొని పడింది. ఆ నాగకుమారుడు నలుడికి నమస్కరించి, రాజా, నా పేరు కర్కోటకుడు. బ్రహ్మర్షి శాపం వల్ల కదలలేక పడి ఉన్నాను. ఈ మంటల్లో పడి చావడం నాకు ఇష్టం లేదు. అందువల్ల వెంటనే నన్ను రక్షించు, నా ప్రాణాలు కాపాడు. అది కర్కోటకుడు వృత్తాంతము. కర్కోటకుడు కోరినట్టు నలుడు ఆ సర్పాన్ని ఎత్తుకోగానే అతడు బొటన వేలంతా వాడయ్యాడు. నలుడు అతన్ని ఎత్తుకుని ఒక సరోవరం వద్ద తీసుకువెళ్ళిపోయాడు. అక్కడ కర్కోటకుడు నలుడితో లెక్కపెట్టి 10 అడుగులు వేయి, నీకు శ్రేయస్సు చేకూరుతుంది అన్నాడు. నలుడు లెక్కపెట్టి 10 అడుగులు వేయగానే కర్కోటకుడు కాటు వేశాడు. దాంతో నలుడికి వికృత రూపం ఏర్పడింది. కర్కోటకుడు ఇలా అన్నాడు: ఆర్య, నేను నిన్ను కనికరించినందుకు విచారించకు, కరిచినందుకు నీకు మేలు చేయాలనే కాటు వేశాను. నీకు ఈ వికృత రూపమే మేలు చేస్తుంది. నిన్ను నీ నిజ రూపంతో ఎవరైనా గుర్తిస్తే నీకే కీడు. ఇప్పుడు నిన్నెవరు గుర్తించలేరు. నా విషయం నీ శరీరంలో ఉన్నంత వరకు నీకు విషసర్పాల భయం కానీ, భూత ప్రేత పిశాచాల భయం కానీ ఉండదు. శత్రుభయం అసలే ఉండదు. నువ్వు అన్ని యుద్ధాల్లోనూ జయిస్తావు. రాబోయే కాలంలో నీ భార్యను కలుసుకుంటావు. తిరిగి నీ రాజవైభవాన్ని పొందుతావు. నువ్వు ఎప్పుడు నీ నిజ రూపం కావాలనుకుంటావో అప్పుడు నన్ను స్మరించు. వెంటనే ఈ వస్త్రం నీ ముందు ఉంటుంది. ఈ వస్త్రాన్ని కప్పుకోగానే నీ నిజ స్వరూపం నీకు వస్తుంది. నువ్వు ఋతుపర్ణుడనే మహారాజు వద్దకు పోయి అతడి కడుపులో చేరు. అతడికి నీ అశ్వహృదయ విద్య నేర్పు. నువ్వు అతడి నుండి అక్షహృదయ విద్యను నేర్చుకో. ఇక పైన నీ పేరు బాహుకుడు అని మార్చుకో. ఇతడు రథసారథిగా ఉంటూ అతడితో స్నేహం చెయ్యి. కర్కోటకు చెప్పినట్టే నలమహారాజు ఋతుపర్ణుడి కలుసుకొని ఇలా అన్నాడు: నలుడు, మహారాజా, నేను అశ్వాలకు తర్ఫీదు ఇవ్వడంలో నేర్పరిని, అట్లాగే పాకశాస్త్రంలో కూడా నిష్ణాతుడిని. నీ వద్ద సేవ చేయడానికి వచ్చాను. ఋతుపర్ణుడు: ఓ బాహుకుడా, నువ్వు నా కొలువులో ఉంటూ అశ్వాలను తీర్చిదిద్దు. ఆనాటి నుండి ఋతుపర్ణుడి ఆస్థానంలో అశ్వాలకు అధినేత అయ్యాడు. పొగరుబోతు గుర్రాలను దారిలో పెట్టడం, సైనికులకు గుర్రాలపై నుండి యుద్ధం చేయడంలో తర్ఫీదు ఇవ్వటం చేశాడు. అంతేకాకుండా పాకశాలలో చేరి రుచికరమైన వంటకాలెన్నో వండి వడ్డించాడు. ఈ విధంగా నలుడు అజ్ఞాతవాసం గడిచింది. రాత్రులు దమయంతి తెలుసుకుంటూ బరువెక్కిన గుండెతో విలపిస్తూ ఉండేవాడు. ఒకరోజు, ఓ దమయంతి, ఓ గజగమన,
నువ్వు ఎక్కడున్నావో కదా, పెద్ద పెద్ద స్థనాల బరువుతో ఎక్కడ తిరుగుతున్నావో కదా, అడవుల్లో నువ్వెవరికీ పట్టుబడలేదు కదా, క్రూర జంతువులేవి నిన్ను పొట్టన పెట్టుకోలేదు కదా, ఈ పాటి నీ తల్లిదండ్రుల వద్దకు చేరి సుఖంగా ఉండి ఉంటావు. నీ నీ జ్ఞాపకాలతో నాకు రాత్రి నిద్ర పట్టడం లేదు అని నిట్టూర్పులు విడుస్తూ విరహవేదన పడుతూ ఉండటాన్ని జీవనుడు అనే సాటి పనివాడు గమనించాడు. వాడు తనలో తాను ఇట్లా అనుకున్నాడు, ఈ బాహుకుడు చేతులు పొట్టివి, గూనివాడు, పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేట్టున్నాడు. అటువంటి వీడికి ప్రియురాల, దానికోసం వీడు రాత్రంతా విరహవేదన. వీడే ఇంత అందంగా ఉంటే ఇక వీడి ప్రియురాల ఇంకెంత అందగత్తు ఊహించుకోవచ్చు, ఎంత విడ్డూరము అని తనలో తానే అనుకుంటూ బాహుకుడి వద్దకు వచ్చి వచ్చి ఓ బాహుకుడా, నీ వియోగ బాధ అంతా విన్నాను. అసలు నీకు నీ భార్యకు ఎడబాటు ఎందుకు కలిగింది? ఓరి అప్పుడు బాహుకుడు, ఓరి జీవనుడా, నా పోటీ వాడికి ప్రేయసి దానితో ఎడబాటున ఎవరైనా వింటే నవ్విపోరా. పూర్వం ప్రజ్ఞుడనే సైనికుడు వంటలు చేసి పెట్టేవాడిని. అతనికి ప్రియురాలతో ఎడబాటు కలిగింది. ఎందువల్ల ఇద్దరు విడిపోయారో నాకు తెలియదు, కానీ ఆ సైనికుడు ఒకరోజు తన ప్రేయసిని తలుచుకుంటూ విలపించేవాడు. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలన్నీ ఆ మందప్రజ్ఞుడివి, వియోగంతో మాట్లాడిన మాటలే సుమ అని తప్పించుకున్నాడు. అక్కడ విదర్భలో భీమ మహారాజు కూడా నలుడు తన రాజ్యం పోగొట్టుకుని భార్యతో పాటు అడవుల పాలయ్యాడని విని బ్రాహ్మణ శ్రేష్ఠులను వెతకడానికి నియోగించాడు. నల్ల దమయంతులు ఆచూకీ చెప్పిన వారికి పెద్ద పెద్ద బహుమతులను ప్రకటించాడు. వసుదేవుడు అనే బ్రాహ్మణుడు దమయంతిని గుర్తించుట. దమయంతి వెతికేందుకు భీమ మహారాజు పంపిన బ్రాహ్మణులు దేశం నలుమూలలకు పోయారు. వారిలో వసుదేవుడు అనేవాడు చేది రాజ్యంలో సుబాహుడి రాజధానికి వెళ్ళాడు. అక్కడ బ్రాహ్మణులందరితో కలిసి అంతఃపుర ప్రవేశం చేశాడు. అంతఃపురంలో సునందతో కలిసి ఉన్న సైరేంద్రిని చూసి దమయంతి అయి ఉండవచ్చునని ఊహించాడు. ఆమె చాలా కాలం అరణ్యాల్లో ఉంటూ దేహపోషణ లేని కారణంగా ముఖమంతా మట్టి కొట్టుకుని నల్లబడి ఉంది. కనుబొమ్మల మధ్యన దమయంతికి ఉండాల్సిన పుట్టుమచ్చను గుర్తించగలిగాడు. శీలంలోనూ అందంలోనూ వంశ గౌరవంలోనూ ఈడు జోడు కుదిరిన నల్ల దమయంతులు ఎప్పుడు ఒకటే భీమ మహారాజును ధన్యుని చేస్తారో కదా అని మనసులో ఆలోచిస్తూ నెమ్మదిగా దమయంతితో ఇలా అన్నాడు. వసుదేవుడు, అమ్మా దమయంతి, నా పేరు వసుదేవుడు. నేను నీ సోదరులకు స్నేహితుడిని. నిన్ను వెతకడానికి బ్రాహ్మణులంతా దేశంలో నలుమూలలా వెళ్ళారు. నా అదృష్టం కొద్దీ నేను చేది రాజ్యానికి వచ్చి నిన్ను ఇక్కడ చూడగలిగాను. దమయంతి ఆ బ్రాహ్మణుడితో మాట్లాడిన మాటలని రాకుమార్తె సునంద విని వెంటనే పోయి తల్లితో చెప్పింది. రాజమాత సునంద మాటలు విని మిక్కిలి కుతూహలం కలదే అంతఃపుర కాంతులను వెంటబెట్టుకుని దమయంతి దగ్గరికి వచ్చింది. అప్పటికి బ్రాహ్మణుడు దమయంతితో మాట్లాడుతూ ఉండడం చూసి రాజమాత బ్రాహ్మణుడితో ఇలా అంది. అయ్యా, ఈమె తల్లిదండ్రులు ఎవరు? ఈమె భర్త ఎవరు? ఏ కారణం చేత ఈమె భర్తను బంధువుల్ని పోగొట్టుకుని ఒంటరిగా బతుకుతుంది? ఎవరి కోసం ఎడతెరిపి లేకుండా నోములు వ్రతాలు చేస్తోంది? వసుదేవుడు, ఓ రాజమాత, ఈమె విదర్భ రాజపుత్రిక, నలమహారాజు పుట్టప్రాణి. ఈమెను దమయంతి అంటారు. విధి వైపరీత్యం చేత ఈమె భర్త నలుడు రాజ్యం సంపదలు పోగొట్టుకున్నాడు. ఈమె భర్తను అనుసరించి అడవులకు వెళ్ళింది. ఈ విషయం తెలుసుకున్న విదర్భ మహారాజు ఈమె తండ్రి ఈయన్ని వెతకడానికి బ్రాహ్మణులు పంపాడు. నా అదృష్టం కొద్దీ నేను ఇక్కడికి వచ్చి మా రాకుమార్తెను చూశాను. ఈమె కనుబొమ్మల మధ్య బ్రహ్మ సృష్టించిన పుట్టుమచ్చ వలన ఈమెను గుర్తించగలిగాను. రాజమాత ఆనందంతో దమయంతిని కౌలించుకుంది. దమయంతి, అమ్మ, నువ్వు కూడా నా కూతురువే. ఎట్లాగంటే నేను నీ తల్లి దశార్ణ రాజు కుమార్తెలం. మీ తల్లి భీమ మహారాజును పెండ్లాడింది. నేను వీరబాహుడిని వివాహమాడాను. దమయంతి ఆనంద బాష్పాలు దాలుస్తూ రాజమాత పాదాలకు నమస్కరించి సునంద తనకు నమస్కరించబోతే వద్దని వారించి లేవనెత్తి కౌగిలించుకుంది. దమయంతి సుబాహుడి అంతఃపురంలో కొన్నాళ్ళుండి తల్లిదండ్రులని, సోదరుల్ని, కన్నబిడ్డల్ని చూడాలన్న కోరికతో రాజమాత వారి సెలవు తీసుకుని విదర్భకు చేరింది. దమయంతి విదర్భకు చేరుట. దమయంతి తల్లిదండ్రులు ఇంటికి చేరిన శరీర సౌఖ్యాలన్నింటినీ వదిలేసింది. ఆనాటి మాసిన సగం చీరని ధరించేది. జుట్టంతా జడలు కట్టి ఉన్న కేశ సంస్కారం చేసుకునేది కాదు. నేల మీదే పడుకునేది. ఎల్లవేళలా భర్తనే తలపోస్తూ ఉండేది. ఒకరోజు మెల్లగా తల్లితో పుణ్యచరితుడైన నలమహారాజును వెతికేందుకు బ్రాహ్మణులు పంపమని కోరింది. రాజా, నిషిద్ధ రాజైన నలుడు అభిమాన ధనుడు. సంపదలన్నీ పోగొట్టుకోవడం వలన తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు అజ్ఞాతవాసం చేస్తూ ఉండవచ్చు అన్నది. భీమరాజు పెద్ద బ్రాహ్మణ సమూహాన్ని పిలిచి దేశం నలుమూలలా వెతకమని ఆదేశించాడు. అప్పుడు దమయంతి బ్రాహ్మణుడితో ఇలా అంది. బ్రాహ్మణ శ్రేష్ఠులారా, నలమహారాజు ఏ ఆస్థానంలో అయినా పనిచేస్తూ ఉండవచ్చు. మీకు
సందేహం కలిగిన వ్యక్తితో ఇలా అనండి, అయ్యా, నువ్వు సత్యవతుడివి, నీ భార్యను మోసం చేసి ఆమె చీరలో సగం చింపి నువ్వు కట్టుకుని వెళ్ళావు. ఇదేమైనా న్యాయంగా ఉందా? భర్త అన్నవాడు భార్యను భరించాలి కదా, అదే కదా ధర్మం. నువ్వు ఆ ధర్మాన్ని విస్మరించడం వల్ల అసత్యం పలికిన వాడివయ్యావు. నువ్వు అటువంటి కఠినమైన అధర్మమైన నిర్ణయాలు తీసుకోవడం ఏమైనా బాగుందా? ఇప్పటికీ నీ భార్య నీ కోసం పరితపిస్తోంది. అటువంటి ప్రతివత శిరోమణి పట్ల దయచూపు అని అనండి. ఎవరైతే ఈ మాటలు విని పౌరుషం ప్రదర్శిస్తారో అతన్ని ఇక్కడికి తీసుకొని రండి. ఒకవేళ అతడు రానంటే మీలో ఒకరిని అక్కడే అతన్ని కనిపెట్టి ఉండమని చెప్పి మీరు ఇక్కడికి వచ్చి చెప్పండి. దమయంతి చెప్పిన మాటలన్నీ విన్న బ్రాహ్మణులంతా దేశాలన్నీ తిరిగి నలుని తెలుసుకోలేక తిరిగి వచ్చారు. అయితే వారిలో పర్ణాదుడు అనే బ్రాహ్మణుడు దమయంతితో ఇలా అన్నాడు. పర్ణాదుడు, అమ్మా, నేను అయోధ్యకు వెళ్ళాను. ఋతుపర్ణుడి సభలో నువ్వు చెప్పిన మాటలు చెప్పాను. అక్కడ ఒక కురుచి చేతుల వాడు అశ్వశాలకు అధిపతి. అతడు గుర్రాలను వేగంగా నడపడం నేర్పరి గుర్రాలకు శిక్షణ ఇస్తూ ఉంటాడు. అతడు వంటల చేయడంలో కూడా నేర్పరి. అతని పేరు బాహుకుడు. అతడుతో నువ్వు చెప్పినట్టే చెప్పాను. అతడు రహస్యంగా నన్ను కలుసుకుని నిట్టూరుస్తూ నాతో ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణోత్తమ, భర్త ఎందు దోషాలున్నాయని తెలిసి కూడా ఓర్వగలిగైతే ఎక్కడికైనా భర్తల సుఖాలు పొందుతుంది. ఓర్వగలదైతే ఎప్పటికైనా భర్త వలన సుఖాలు పొందుతుంది. ఆ పుణ్య విశేషం చేత పరలోకంలో కూడా ధర్మాత్మురాలు అవుతుంది అన్నాడు. అమ్మ, అతడు కాని పక్షంలో కల్పించుకుని ఈ ధర్మోపదేశం ఎందుకు చేస్తాడు? ఆ బ్రాహ్మణుల మాట విన్న దమయంతి తల్లితో, అమ్మ, ఇంకా తెలివిగా వివరాలను రాబట్టి వాళ్ళు ఎవరైనా పంపుదాం. ఆయన వసుదేవుని కూడా ఒకసారి పిలిపించు అంది. ఓ వసుదేవ, నువ్వు బుద్ధిమంతుడివి, పండితులచే సన్మానించబడేవాడవు. నీలో అనేక సద్గుణాలు ఉన్నాయి. నువ్వే నన్ను గుర్తుపట్టి ఇంటికి చేర్చావు. అట్లాగే నన్ను కూడా తెలుసుకోగల సమర్థుడు నువ్వు. ఓ వసుదేవ, నువ్వు విదేశీ బ్రాహ్మణు వెళ్ళు. అక్కడ ఉత్తర కోశల రాజు అయిన ఋతుపర్ణుడు దర్శించి విదర్భ ప్రభువైన భీమ మహారాజు నలుని వెతకడానికి దేశ నలుమూలకు బ్రాహ్మణులు పంపాడు. అయినా అతడి జాడ కనుక్కోలేకపోయారు. అందువల్ల విదర్భరాజు దమయంతికి రెండవసారి స్వయంవరం ప్రకటించాడు. అందుకు భూమండలంలోని రాజులంతా రాబోతున్నారు. రేపే ఆ స్వయంవరం జరుగుతుంది అని చెప్పు. అంతటా వసుదేవుడు అయోధ్య నగరానికి వెళ్ళి ఋతుపర్ణ మహారాజుతో దమయంతి ద్వితీయ స్వయంవరం అన్నాడే జరుగుతుందని చెప్పాడు. ఋతుపర్ణుడికి ఆ స్వయంవరాన్ని చూడాలనిపించి బాహుకుడితో ఇలా అన్నాడు. ఋతుపర్ణుడు, బాహుకుడా, నీకు దమయంతి స్వయంవరం చూడాలని ముచ్చటగా ఉంది నాకు. అయితే ఒక రోజులో అంత దూరం చేరుకోగలమా? నువ్వు అటువంటి వేగంగా పోయే గుర్రాలను పూంచి రథాన్ని సిద్ధం చెయ్యి అన్నాడు. తనలో తాను ఇట్లా అనుకున్నాడు. ఆనాడు అడవిలో ఒంటరిగా వెళ్ళాలన్న కోపంతో ఈ రెండో స్వయంవరాన్ని ప్రకటించింది. లేకపోతే ఎవరైనా ఈ పనికి పూనుకుంటారా? తామెన్ని అన్యాయాలు చేసినా భార్యలు తమను ప్రేమిస్తూనే ఉంటారనుకునే పురుషుణ్ణి మూర్ఖుడు అంటారు. ఎట్లాగో ఋతుపర్ణుడు వెళుతున్నాడు కాబట్టి నేను కూడా అతడితో పాటు పోయి ఈ ఓడు కళ్ళారా చూస్తాను. పూర్వం నలుడు వాడిన రథాన్ని గుర్రాన్ని అప్పటి సారథి అయోధ్యకు తెచ్చి ఉంచాడు. వాయువేగంతో పోయే గుర్రాన్ని పూంచిన రథాన్ని నలుడు సిద్ధం చేశాడు. ఋతుపర్ణుడు ఇలా అన్నాడు, రాజా, పూర్వం ఈ రథానికి సారథ్యం వహించిన వాడు మనతో విదర్భకు వస్తున్నాడు. మేమిద్దరం మా నైపుణ్యం అంతా చూపి రథాన్ని సాయంత్రానికల్లా విదర్భ చేరుస్తాం, చూస్తూ ఉండండి అన్నాడు. ఓ బాహుకుడా, నీ సామర్థ్యం నాకు తెలుసు. గుర్రాలు నీ మనసు తెలుసుకుని పరిగెత్తుతాయి. నువ్వు సాయంత్రానికల్లా విదర్భ చేరిస్తే నువ్వు కోరుకున్నది ఇస్తాను. బాహుకుడు రథాన్ని నడిపే వేగాన్ని నైపుణ్యం చూసి ఋతుపర్ణుడు కూడా ఆశ్చర్యపోయాడు. దారిలో ఒక పెద్ద బీభత్స వృక్షం పెక్కు శాఖలతో ఆకులతో పండ్లతోనూ విస్తరించి ఉంది. అప్పుడు ఋతుపర్ణుడు బాహుకుడితో ఇలా అన్నాడు, ఓ బాహుకుడా, అందరికీ అన్ని విద్యలు తెలియవు. నేను ఎప్పుడు నా విద్యను ప్రదర్శిస్తాను చూడు. ఈ విభీతిక వృక్షాన్ని, అంటే ఈ పండ్లు ఆకులు లెక్కపెట్టి చెప్తాను, చూస్తూ ఉండు అని. 2 కొమ్మలకు ఆకులు పళ్ళు కలిపి 10,001 ఉన్నాయి. మరో కొమ్మకు 2,095 ఉన్నాయి అన్నాడు. అప్పుడు బాహుకుడు రథాన్ని ఆపి కొమ్మలకున్న ఆకులు కొమ్మల్ని లెక్కపెట్టి ఋతుపర్ణుడు చెప్పిన సంఖ్యకు సరిపోయిందని చెప్పాడు. బాహుకుడు సంఖ్యాశాస్త్రాన్ని ఋతుపర్ణుడికి నైపుణ్యాన్ని ఆశ్చర్యపోయాడు. ఆ విద్యను బోధించమని బాహుకుడు ప్రార్థించగా ఋతుపర్ణుడు ఇలా అన్నాడు, దీన్నే అక్ష హృదయ విద్య అంటారు. దీన్ని నేర్చుకున్న వ్యక్తి సంఖ్యావేత్త అవుతాడు. అట్టివాడు పాపాల నుండి దుర్గుణాల నుండి విషం నుండి విముక్తుడవుతాడు అని చెప్తూ ఋతుపర్ణుడు అక్షహృదయం అనే విద్యను బాహుకుడికి బోధించాడు. ఆ విధంగా నరుడు ఋతుపర్ణుడి నుండి
అక్షహృదయ విద్యను నేర్చుకుని అందుకు బదులుగా ఋతుపర్ణుడికి అశ్వహృదయాన్ని ఉపదేశించబోగా, ఋతుపర్ణుడు నీ దగ్గరే ఉంచు, నాకు అవసరమైనప్పుడు గ్రహిస్తాను అన్నాడు. ఆ అక్షహృదయ విద్య వలన బాహుకుడు నలు నలుని కలి విడిచిపెట్టుట. నలుడు ఋతుపర్ణుడి నుండి అక్షహృదయ విద్య స్వీకరించగానే నలుడి హృదయంలో ఉన్న కర్కోటకుడి విషం పనిచేయడం ప్రారంభించింది. ఇన్నాళ్ళు సుఖంగా నలుడి శరీరాన్ని ఆవహించి ఉన్న కలి పురుషుణ్ణి కర్కోటకుడి విషం బయటకు నెట్టేసింది. కర్కోటకు విషాన్ని కక్కుతూ కలి నలుడి శరీరం నుండి బయటపడి నలుడికి నమస్కరించి తనను తాను పరిచయం చేసుకున్నాడు. కలి పురుషుణ్ణి చూడగానే నలుడికి పట్టరానంత కోపం వచ్చి శపించబోయాడు. అప్పుడు కలి చేతులు జోడించి నమస్కరిస్తూ, ఆర్య, నిన్ను ఆవహించడం వలన కర్కోటకుడి విషం చేత నిలువున తగలబడిపోయాను. వేరే దండన విధించి రెండోసారి శిక్షించకు రాజా. నీ చరిత్ర తెలుసుకున్న వాళ్ళంతా కలిదోషం నుండి విముక్తులవుతారు కనుక నాపై కరుణించి కోపాన్ని విడిచిపెట్టు అని ప్రార్థించాడు. ఆ విధంగా నలుడు కలిదోషం నుండి విముక్తుడై ఋతుపర్ణ కలిసి విదర్భకు వెళ్ళాడు. కలి వదలగానే ఒక వికృతి రూపం తప్ప మిగిలిన పాపాలనే తొలగిపోయాయి. నలుడు పవిత్రుడయ్యాడు. ఋతుపర్ణాదులంతా మనోవేగంగా భీమరాజు ఉద్యానవనంలో ప్రవేశించారు. నలుని రథం నగరంలో ప్రవేశిస్తూ ఉంటే ఆ రథఘోష అంతఃపురం వరకు వినిపించింది. దమయంతి ఆ రథఘోష వినగానే ఆ రథం నలుడిదేనని గుర్తించింది. నిషధరాజు తన ప్రాణనాథుని పుణ్య చరిత్రను, పరోపకారైన నలుడిని చూడబోతున్నానని దమయంతి మనసు దూది కన్నా తేలికైంది. తీరా చూస్తే ఆ రథంలో కూర్చొని ఋతుపర్ణుడు. దాంతో దమయంతి ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇంతలో ఋతుపర్ణుడు వచ్చి భీమరాజును మర్యాదపూర్వకంగా పలకరించాడు. ఋతుపర్ణుడికి సకల రాజలాంఛనాలతో పెద్ద భవనంలో విడిది ఏర్పాటు చేశారు. అయితే అతనికి స్వయంవరానికి సంబంధించిన సందడి ఎక్కడా కనిపించలేదు. ఋతుపర్ణుడు ఇలా అనుకున్నాడు: విదర్భ రాజపుత్రికి రెండోసారి వివాహం చేసుకోవడాన్ని నిరసిస్తూ దేశంలోని రాజులంతా వెలేశారా? అదే నిజమైతే నేను ఒక్కడిని నీతి మాలిన వాడినా అని సిగ్గుపడిపోయాడు. సుబాహుడు అశ్వాల అలనా పాలనా చూసిన తర్వాత తాను కూడా రథంలోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. బాహుకుణ్ణి, అతడితో పాటు వచ్చిన ఋతుపర్ణుణ్ణి చూసి దమయంతి చాలా నిరుత్సాహపడింది. ఆయన ఇంకా ఏమూలో నలును గూర్చిన ఆశ పట్టుకుని ఏడిపిస్తోంది. అదే కాకుండా బాహుకుడితో వచ్చిన సారథి అచ్చం సూతపుత్రులాగానే కనిపిస్తున్నాడు. ఆయన ఊరుకోలేక కేసిని అనే చెలికత్తిని పిలిచి, ఓ కేసి, అయోధ్యరాజు ఋతుపర్ణుడు కూర్చి మనకంతా తెలుసు, సూతపుత్రుడిగా గుర్తుపట్టాను. మరి ఆ బాహుకుడు కూర్చి వివరాలను బొత్తిగా తెలియటం లేదు. నువ్వు పోయి చాకచక్యంగా అతని వివరాలను తెలుసుకురమ్మంది. బాహుకుడితో, అయ్యా, మీ యోగక్షేమాలు తెలుసుకోమని దమయంతి నన్ను పంపింది. మీరే పని మీద ఇక్కడికి వచ్చారు? బాహుకుడు: దమయంతి రెండో స్వయంవరానికి రమ్మని ప్రేమతో క్షత్రియులందరినీ ఆహ్వానాలు పంపారు కదా. మా అయోధ్యాధిపతి కూడా ఆహ్వానం అందింది. ఆయన అయోధ్య నుండి స్వయంవరం వేదిక చూడటానికి వచ్చారు. మాకు ఒకరోజు మాత్రమే వ్యవధి ఉన్నా కూడా స్వయంవరం చూడాలన్న ఆపేక్షతో 100 ఆమడల దూరాన్ని లెక్క చేయకుండా సాయంత్రానికల్లా ఇక్కడికి వచ్చి చేరుకోగలిగాము. ఆ రథాన్ని నడిపిన సారథిని నేనే. ఆర్య, అయితే ఈ మూడో వ్యక్తి ఎవరు? ఇతడి పేరు వాజ్పేయుడు. ఒకప్పుడు నలుడికి సారథిగా ఉండేవాడు. చాలా నమ్మకస్తుడు, మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు. కేసికి నలునికి అంత సన్నిహితుడైతే నలుని జాడ అతనికి తెలియకుండా ఉంటుందా అని బాహుకుడు. నలుడి పిల్లల్ని తీసుకుని రథంలో విదర్భకు వెళ్ళాడు. పిల్లల్ని విదర్భలో విడిచిపెట్టి తిరిగిపోతుండగా మార్గ మధ్యలోనే నలుడు జోదంలో రాజ్యాన్ని పోగొట్టుకుని అడవుల పాలయ్యాడని తెలుసుకుని ఋతుపర్ణుడి కొలువుల్లో చేరాడు. అందువల్ల నలుని గురించి తెలుసుకునే అవకాశం లేదు కనుక నలుడు ఆచూకీ నలుడితో పాటు అడవులకు పోయిన దమయంతికి మాత్రమే తెలియాలి, లేదా ఆ నలుడికే తెలియాలి. అంతేకాని మూడో వ్యక్తికి తెలిసే అవకాశం లేదు. కేసికి, అయ్యా, భర్తతో పాటు అడవికి పోయిన ఇల్లాలని ఆడకూతుర్ని కనికరమైన లేకుండా నట్టడవిలో వదిలేసిపోయాడా కఠినాత్ముడు? అప్పటి నుండి భర్త చింపుకొని పోగా మిగిలిన వస్త్రమే ఇప్పటికే ధరిస్తోందా పత్రివత? ఆమె ఒంటి నిండా పట్టిన దుమ్మును కడుక్కోలేదు. జుట్టంతా జడలు కట్టి కేసి సంస్కారం లేకుండా ఉంటుంది. ఆ తల్లి నేలపైనే పడుకుంటోంది. కఠినమైన నోములు వ్రతాలు ఆచరిస్తూ భర్తనే స్మరిస్తూ కాలం గడుపుతోంది. కేసిని చెప్పిన మాటలు వింటున్న సేపు నలుడు నీళ్ళల్లో కళ్ళల్లో ఏరులై ప్రవహించింది. కేసిని కంట పడకుండా ఉండేందుకు ముఖం పక్కకి తిప్పుకుని కూర్చున్నాడు. కేసిని బాహుకుడి రూపాన్ని మాటల్ని దమయంతికి చెప్పింది. బాహుకుడే నలుడే ఉంటాడని దమయంతి అనుమానించింది. దాంతో దమయంతిలోని ఆసక్తి చిగురించాయి.
ఇంకా ఏదైనా సమాచారం రాబట్టమని మళ్ళీ కేసుని బాహుకుడి వద్దకు పంపింది. కేసుని మళ్ళీ పోయి తాను చూసిన విశేషాలన్నీ ఇలా చెప్పింది. అమ్మ దమయంతి, ఆ బాహుకుడు చర్యలను వర్ణించలేకపోతున్నాను. అవన్నీ మానవులు చేసేవిగా లేవు, లోకోత్తరంగా కనిపిస్తున్నాయి. పూర్వం ఇట్లాంటి వింతలు జరిగాయని వినలేదు. ఆయన అవన్నీ పరమ సత్యాలు సుమా. అమ్మ దమయంతి, నీ బాహుకుడు చర్యలు చెప్తాను విను. అతడి పిడికేడు పచ్చిగడ్డిని పీకి నలిపితే నిప్పు రాజుకుంటోంది. అతడి వంట వార్పు అంతా ఆ నిప్పుతోనే, వేరే కట్టెలతో అవసరం ఉండటం లేదు. అంతేకాదు, మాంసాలు కూరలు వంట పాత్రలు కడగాలనుకోగానే కడవల నిండా నీరు నిండుకుంటోంది. ఎన్ని నీళ్లు వాడినా కడవల నిండా నీరు పుష్కలంగా వచ్చి చేరుతుంది. అతడి పువ్వులు పట్టుకుని నలిపితే పూలు వాడిపోవడం లేదు సరికదా, పరిమళం కూడా తరగటం లేదు. పైకి క్రూపిలా కనిపిస్తున్న మనిషిలో గొప్ప తేజస్సు కనిపిస్తోంది. బాహుకుడు అద్భుత చర్యల్ని కేసిని చెప్తుంటే ఆసక్తితో ఉన్న దమయంతి కేసిని పంపించి బాహుకుడు చేసిన వంటకాన్ని తెప్పించింది. ఆ వంటను రుచి చూచింది. దమయంతి ఆ బాహుకుడిలో నలుడు లక్షణాలు ఉండడం గమనించింది. అంతటితో ఆగక కేసినికి ఇచ్చి తన కొడుకును కూతుర్ని బాహుకుడి దగ్గరికి పంపింది. పిల్లల దగ్గర తీసుకున్న బాహుకుడు వశం తప్పి కన్నీరు కాచడం మొదలుపెట్టాడు. వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పుత్రానందాన్ని అనుభవించాడు. కేసిని తన నిశ్శంతగా చూస్తుండడం గమనించిన బాహుకుడు, ఈ పిల్లలు అచ్చు నా పిల్లల్లా అన్నట్లే ఉన్నారు, అందువల్ల నా పిల్లల్ని గుర్తొచ్చి ఈ విధంగా వాళ్ళ దగ్గర తీసుకున్నాను, నన్ను అపార్థం చేసుకోకు అని సమర్థించుకున్నాడు. కేసిని, నువ్వు ఇక్కడ తరచుగా రావటం ఏమి బాగోలేదు, చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు. ఇందువలనంటే మేమేదో పని మీద పరాయి దేశం నుండి వచ్చిన అతిథులము కనుక ఇకపై రావద్దు అని పంపేశాడు. కేసిని తిరిగి వచ్చి ఈ విషయం అంతా దమయంతికి చెప్పింది. దమయంతి సంతోషించి తల్లితో ఇలా అంది. దమయంతి, అమ్మ సందేహించాల్సిన పని లేదు. అతని సద్గుణాలన్నీ పరిశీలించి చూస్తే ఈ బాహుకుడే జనులందరి చేత గౌరవించబడే నలమహారాజు అని తెలుస్తోంది. ఇప్పుడు నా మనసంత తేలికగా ఉంది. అమ్మ, నేనే అతడి దగ్గరికి వెళ్ళడమా లేక అతడినే నా దగ్గరికి పిలిపించడమా అన్న విషయాన్ని మనం త్వరగా తేల్చుకోవాలి. దమయంతి మాటలు విన్న రాజమాత భర్త భీమరాజు అనుమతితో బాహుకుడిని దమయంతి దగ్గరికి పిలిపించింది. నలుడు దమయంతిని చూశాడు. ఆమె ముఖాన ధైర్యం ఉట్టిపడుతోంది. కట్టుకున్న చీర సగమే ఉంది, అది కూడా దుమ్ము కొట్టుకుని చెరువులతో ఉంది. దేహమంతా ధూము ధూళితో నిండి ఉంది. శరీర పోషణ ఉన్నట్టు లేదు. జుట్టంతా జడలు కట్టి కేశ సంస్కారం లేకుండా ఉంది. కళ్ళ వెంట నీళ్లు దారుణంగా కారి స్తనాలు తడిసిపోతున్నాయి. అట్టి దమయంతిని చూసి ఈమెనా స్వయంవర రాజకుమారి అనుకున్నాడు. నరుడు శరీర పరిస్థితి ఇంకా అందుకేమీ భిన్నంగా లేదు. పొట్టి చేతులు, వికృతమైన ఆకారము, సంస్కారం లేని దేహంతో ఉన్న నలుడిని చూసి కేసిని చెప్పిన మాటలు యథార్థమే, ఇతడిలో తేజస్సు జరిగిపోలేదు అనుకుంది. సిగ్గుపడుతూ చనువుగా తల వంచుకుని ఇలా అన్నది. మనిషి సంచారం లేని అడవిలో ఆదమర్చి నిద్రపోతున్న నన్ను అబలను అర్ధాంగిని అని అయినా చూడకుండా సత్ప్రవర్తనతో నడుచుకునేదాన్ని అయినా నా భర్త నన్ను నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయాడు. అటువంటి కఠినాత్ములు ఎక్కడైనా ఉంటారా? నేను దేవతా శ్రేష్ఠుని తిరస్కరించి అతడినే భర్తగా ఎన్నుకున్నాను. అతడి వలన సంతానవతినయ్యాను. అటువంటి నన్ను అతడు ఏ కారణం చేత విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? నా పట్ల కనికరం లేకుండా ఉండడానికి నేను అతడికి చేసిన అపకారం ఏమిటి? సత్యసంధుడైన నా భర్త నిన్ను నేను ఎక్కడైనా విడిచిపెట్టను, భయపడకు. సత్యసంధుడైన నా భర్త నేనెప్పుడు విడిచిపెట్టను, భయపడకు అంటూ నా కన్నీరు తుడిచి అభయం ఇచ్చాడు. నా భర్త ఆ విధంగా అతడిచ్చిన మాట తప్పాడు. కన్నీరు ముందుగా ఏడుస్తున్న దమయంతిని చూడలేక ముఖం పక్కకు తిప్పుకుని ఇలా అన్నాడు. నన్ను కలి ఆవహించింది. నేను పూర్తిగా కలి పురుషునికి వశుడినయ్యాను. అతడు ఆడించినట్లల్లా ఆడాను. నా ప్రమేయం లేకుండానే ఈ పనులన్నీ చేశాను. లోకం ముందు నన్ను దోషిగా నిలబెట్టాడు. ఇప్పుడు కలి పురుషుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నేను ఇక్కడికి వచ్చింది నిన్ను గురించి తెలుసుకోవడానికే. ఇది అట్లా ఉండని ఇప్పుడు నువ్వు నా గురించి చెప్పిన వియోగ బాధ అంతా నిజమే అయితే రెండో స్వయంవరం ఎందుకు ప్రకటించినట్టు? దేశంలోని రాజులందరినీ ఆహ్వానించబట్టే కదా ఋతుపర్ణ మహారాజు ఇక్కడికి వచ్చాడు. నిన్ను వెతుక్కుంటూ బ్రాహ్మణులు అనేక దేశాలకు పంపాము. వారిలో అయోధ్యకు వెళ్ళిన పర్ణాదుడనే బ్రాహ్మణునికి నీకు జరిగిన సంవాదం అంతా వచ్చి నాకు చెప్పాడు. చెప్పిన దాన్ని బట్టి నీ ఉనికిని గూర్చి గుర్తించాను. నేను ఇక్కడికి రప్పించే ఉద్దేశంతోనే దమయంతి రెండో స్వయంవరం విషయాన్ని ఒక ఋతుపర్ణుడికి మాత్రమే రమ్మని వసుదేవుడనే మరో బ్రాహ్మణుని నియోగించాను. నలమహారాజా, మానవుల్లో
ఒక నలమహారాజు తప్ప 100 ఆమడల దూరం ఉన్న విదర్భను మరెవ్వరూ ఒకే ఒక్క రోజులో చేరుకోలేరు. అందువలనే బాగా ఆలోచించి ఈ ఏర్పాటు చేశాను. అంతేకాని మహారాజా, నాలో అటువంటి చెడు ఆలోచన లేదు. నీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నాలో ఏమాత్రం చెడు ఆలోచనలున్నా ఈ సూర్యచంద్రులు, అగ్నిహోత్రాదులు, దిక్పాలకులు నన్ను ఈ క్షణంలోనే కాల్చి పూడి చేయరా? అప్పుడే అంత వినేట్లుగా వాయుదేవుడు, రాజులలో ఉత్తముడైన ఓ నలమహారాజా, ఈ దమయంతి నిర్మలమైన ప్రవర్తన గలది. ఈమె మహాపతివ్రత. ఈ కోమలి నీ పట్ల అనురాగం కలిగి ఉంది కనుక నువ్వు ఆమెను ప్రేమతో స్వీకరించు అని వాయుదేవుడు అనగానే పూలవాన కురిసింది. అందుకే నలుడు మహదానందంతో కర్కోటకుని మనసులో స్మరించాడు. అప్పుడు అతనికి పంపిన వస్త్రాన్ని ధరించగా నలుడు తన నిజ రూపాన్ని పొందాడు. ఈ విధంగా నల్ల దమయంతి తిరిగి కలవగలిగారు. వాళ్ళలో నిండుకున్న పరితాపమంతా పోయింది. దమయంతి తండ్రి భీమరాజు ప్రత్యేక పూజలు జరిపించాడు. ఋతుపర్ణ మహారాజు నలునితో, నువ్వు బాహుకుడనే పేరుతో నా వద్ద అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు నువ్వెవరో తెలియక నీ చేత హీనమైన పనులు చేయించాను, నన్ను క్షమించు అని ప్రార్థించాడు. అంతటా ఋతుపర్ణుడు అశ్వహృదయం అనే విద్యను నలుడు నుండి పొంది అయోధ్యకు వెళ్ళాడు. నలుడు దమయంతితో కలిసి ఒక నెల రోజులు విదర్భలో గడిపాడు. తరువాత నలుడు కొద్దిపాటి సైన్యాన్ని వెంటబెట్టుకుని నిషధ రాజధానికి వెళ్ళి పుష్కరుణ్ణి కలుసుకుని ఇలా అన్నాడు: ఓ పుష్కర మహారాజా, నేను నీతో జోదమాడేందుకు వచ్చాను. నీకు ఇష్టమైతే దమయంతిని పణంగా పెట్టి జోదమాడడానికి సిద్ధపడి వచ్చాను. నువ్వు నీ రాజ్యాన్నంతా పణంగా పెట్టి జోదమాడేందుకు సిద్ధపడు. లేదంటావా? నువ్వు నేను కలిసి రాధాలపై ఉండి యుద్ధం చేద్దాం. యుద్ధంలో గెలిచిన వాడే ఈ రాజ్యానికి రాజు అవుతాడు. రాజ్యాన్ని అనుభవించాల్సింది వీరులే సుమా అన్న సుభాషితాన్ని నువ్వు వినలేదా? నువ్వు యుద్ధం చేస్తావా లేక జూదం ఆడతావా? ఈ రెండిట్లో నీకు ఏది ఇష్టమో నువ్వే తేల్చుకో అన్నాడు. పుష్కరుడు లోగడ జ్యోతుల్లో గెలవడం వల్ల తిరిగి తానే గెలవగలనన్న ఆశ పుట్టింది. అందులో గెలిస్తే రాజ్యంతో పాటు దమయంతిని కూడా పొందవచ్చునని అనుకున్నాడు. అందువల్ల పుష్కరుడు జోదమాడేందుకే ఇష్టపడ్డాడు. జోదనంలో పుష్కరుడు ఓడిపోయాడు. దాంతో పుష్కరుడితో రెండోసారి జోదమాడి నలమహారాజు సమస్త రాజ్యాన్ని అతడి నుండి పరిగ్రహించి పుష్కరుడితో ఇలా అన్నాడు: ఓ పుష్కరుడా, పూర్వం నేను కలి ప్రభావం చేత నీతో జూదంలో ఓడిపోయాను. అటువంటి ఓటమితో ఎన్నటికీ నీకు బలం చేకూరదు. ఆ అజ్ఞానంతోనే ఇప్పుడు జూదానికి పాల్పడి సర్వస్వాన్ని పోగొట్టుకున్నావు. నువ్వు నా పినతండ్రి కొడుకు కాబట్టి నీకు ఎటువంటి కీడు చేయకుండా విడిచిపెడుతున్నాను, పొమ్ము అని పుష్కరుడిని వదిలేశాడు. తర్వాత భీమరాజు దమయంతి పిల్లల్ని వెంటపట్టుకుని నిషిత రాజధానికి తీసుకుని పోయి దిగబెట్టి వెళ్ళాడు. అటు తర్వాత నలుడు దమయంతితో కలిసి అనేక యాగాలు చేశాడు. సమస్త భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. కనుక ఓ ధర్మరాజా, పాచికలాటలో ఓడిపోయానని దుఃఖించవద్దు. నీవు పురుష ప్రయత్నం చెయ్యి. దైవబలం నీ పక్కన పుష్కలంగా ఉంది. నువ్వు తిరిగి ఈ భూమండలాన్నంతా ఏలగలవు అని చెప్పి బృహదస్సుడు ధర్మరాజుకు అక్షహృదయ అనే విద్యను ఉపదేశించాడు. నారద మహర్షి ధర్మరాజును చూచుట. పాండవులంతా బృహదస్వ మహర్షిని సాగనింపి అర్జునుడి కోసం ఎదురు చూస్తూ ఉండగా ఒకరోజు ఆకాశ మార్గాన నారద మహర్షి వచ్చాడు. ధర్మరాజు తమ్ముడితో కలిసి మహర్షికి అతిథి సత్కారాలన్నీ చేసి ఆసీనుని చేశాడు. నారదుడు: ఓ ధర్మరాజా, నీ ధర్మబుద్ధికి చాలా సంతోషించాను. ఏదైనా సందేహం ఉంటే తీర్చుకో. ధర్మరాజు: మునులలో శ్రేష్ఠుడా, ఎంతో కాలం నుండి నన్ను ధర్మ సందేహం పట్టుకుని పీడిస్తోంది. నువ్వు ఆ సందేహాన్ని తెచ్చి నన్ను కృతార్థుడిని చెయ్యి. మునీంద్ర, భూ ప్రదక్షిణం చేస్తూ సర్వతీర్థాలు సేవించడం వల్ల కలిగే పుణ్యం ఎటువంటిది? పూర్వం ఎవరైనా ఇటువంటి పుణ్యాన్ని పొందారా? నారద మహర్షి: ధర్మరాజా, పూర్వం భీష్ముడు గంగా ద్వారం వద్ద పితృకార్యాలు చేస్తుంటే పులస్య మహర్షి ప్రత్యక్షమై, కుమార, నీ పితృభక్తికి సంతోషించాను. ఏది ఇష్టమో కోరుకో అన్నాడు. ఓ ధర్మరాజా, అప్పుడు భీష్ముడు పులస్య మహర్షిని ఏమడిగాడో చెప్పుడు. నువ్వు అదే అడిగావు కనుక పులస్యుడు భీష్ముడికి ఏం చెప్పాడో అదే నీకు నేను చెప్తాను. బుద్ధీంద్రియాన్ని, కర్మేంద్రియాన్ని జయించిన వాడికి, నిష్కామ కర్మలు చేసేవాడికి, మితాహారికి, సదాచార సంపన్నుడికి, సత్యసంధుడికి, యజ్ఞయాగాలు చేసే వాళ్ళకి ఎటువంటి ఫలం లభిస్తుందో అటువంటి ఫలాన్నే సర్వతీర్థాల్లో స్నానం చేసే వారికి లభిస్తుందని పులస్య మహర్షి భీష్ముడికి చెప్పాడు. అనగా యజ్ఞ యాగాదులన్నీ వ్యయ ప్రయాసలతో కూడుకున్నవి కనుక దరిద్రులు వాటి జోలికి పోలేరు. అందువలనే పేదవారికి, గృహస్థులకు, సన్యాసులకు తీర్థస్నానాల వలన అదే ఫలం కలిగేట్లుగా ప్రాచీన ఋషులు ఈ తీర్థస్థానాలను ఏర్పాటు చేశారు. ఈ భూమండలంలో లక్షలాది పుణ్య
తీర్థాలు ఉన్నాయి. ఒక్కొక్క తీర్థం ఒక్కొక్క దేవత నివసిస్తూ ఉంటాడు. ఒక్కొక్క దేవత ఒక్కొక్క సౌభాగ్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఉదాహరణకి పుష్కర తీర్థంలో బ్రహ్మదేవుడు దేవతలతో ఉంటాడు. దేవతల్లో విష్ణువు ఎట్లాగో పుణ్యతీర్థాల్లో పుష్కర తీర్థం అటువంటిది. కురుక్షేత్రంగా నైమిషం, పుష్కరత్రయం, పరాశరుడు పరశురాముడిచే కల్పించబడిన సమంత పంచకం వంటి ప్రసిద్ధమైన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. త్వరలో రోమస మహర్షి విద్యకు వస్తాడు. అతడు భూమండలంలో ఉండే తీర్థాలన్నింటినీ 2 సార్లు దర్శించాడు. అతడు త్వరలోనే నిన్ను దగ్గరుండి తీర్థయాత్రకు తీసుకుని పోగలడు అని చెప్పి దేవలోకానికి వెళ్ళిపోయాడు. ఒక రోమస మహర్షి ధర్మరాజు వద్దకు వచ్చుట. ఒకరోజు మహా తపస్శాలి అయిన రోమస మహర్షి ధర్మరాజు వద్దకు రాగా ధర్మరాజాదులందరూ ఆ మునికి వినయంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూజించారు. ధర్మరాజా, రోమస మునీంద్రునితో, ఓ మునీంద్ర, తమరు ఎక్కడి నుంచి వస్తున్నారో అని ప్రశ్నించారు. రోమస మహర్షి, ధర్మరాజా, లోకాలన్నీ సందర్శిస్తున్న ఇంద్రసభకు వెళ్ళాను. అక్కడ నీ తమ్ముడు అర్జునుని చూశాను. ఇంద్రసభలో దేవతలతో సమానమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న అర్జును చూసి ఆశ్చర్యపోతున్న నన్ను చూసి ఇంద్రుడు ఇలా అన్నాడు: ఇతడు శివుని మెప్పించి పాశుపతాన్ని నా నుండి వరుణ, యమ, కుబేరుల నుండి అనేక దివ్యాస్త్రాలు పొందాడు. ఇంద్రుడు నాతో చెప్పాడు, త్వరలోనే అర్జునుడు భూలోకానికి వస్తాడు అని ధర్మరాజుతో చెప్పమని నన్ను పంపాడు. ధర్మరాజా, తీర్థయాత్రలు చేయడం పరమ పావనమైన కార్యం. నేను ఇప్పటికే 2 పర్యాయాలు భూమండలంలోని పుణ్యక్షేత్రాలను దర్శించాను. ఇప్పుడు మళ్ళీ ధర్మరాజుతో కలిసి తీర్థయాత్ర చేయమని దేవేంద్రుడు నన్ను ఆజ్ఞాపించాడు. ధర్మరాజా, మునులలో శ్రేష్టమైన వాడా ధర్మరాజు మునులలో శ్రేష్టమైన వాడా, ఓ రోమస మహర్షి, దేవేంద్రుడంతటి వాడు నా యందు శ్రద్ధ గలవాడే తీర్థయాత్రలు చేయమని ఆజ్ఞాపించడం నా అదృష్టంగా భావిస్తాను. నీ వంటి మహనీయుడితో కలిసి తీర్థాన్ని సేవించగలగడం నా పూర్వజన సుకృతం. అర్జునుడి క్షేమాన్ని తెలిపి మా అందరినీ పరవశులను చేశావు. మునిశ్రేష్ఠ, ఇంతకు ముందే నేను నారద మహర్షితో తీర్థయాత్రల గురించి అడిగాను. ఆ మహనీయుడు నువ్వు త్వరలోనే వచ్చి నా సందేహాలన్నీ తీరుస్తావని చెప్పాడు. ఇంతలో నువ్వే వచ్చి దేవేంద్రుడి ఆజ్ఞాపించడని చెప్పావు. ఇక పుణ్యక్షేత్రాలు నీ ప్రోత్సాహంతో దర్శించి ధన్యుడినవుతాను. అంతటా ధౌమ్యుడు బ్రాహ్మణ శ్రేష్ఠులతో కలిసి మార్గశిర మాసం చివరిలో తీర్థయాత్రలకు బయలుదేరాలని శుభముహూర్తాన్ని నిర్ణయించారు. బ్రాహ్మణ శ్రేష్ఠులు, ఓ ధర్మరాజా, నీ తమ్ములు ధనుర్విద్యా విశారదులు, కత్తి యుద్ధంలో నేర్పరులు. అటువంటి వారు రక్షణగా ఉండగా రోమస మహర్షి మార్గదర్శనుడుగా ఉంటే మేమంతా నీ పుణ్య దంపతులు సన్నిధానంలో పుణ్యక్షేత్రాలను దర్శిస్తాము. పాండవులంతా ఈ విధంగా తీర్థయాత్ర ప్రయత్నాల్లో ఉండగా వేదవ్యాస మహర్షి పర్వత నారదులతో కలిసి ధర్మరాజును చూడడానికి వచ్చాడు. ధర్మరాజాదులంతా దేవ మునులందరినీ అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి మర్యాదలతో పూజించారు. అప్పుడు వారు ఈ విధంగా ఉపదేశించారు: దేవర్షులు, దేహానికి సంబంధించిన నియమాలే మానుష వ్రతాలు. వ్రతాలంటే మనసును, బుద్ధిని శుచిగా ఉంచేందుకేనని గ్రహించండి. తేలికపాటి వ్రతాన్ని మాత్రమే చేస్తూ తీర్థయాత్రలు చేయండి. సర్వతీర్థాలు సేవించిన మహాత్ములు 10 మంది ఉన్నారు. వారే మహావిషుడు, నాభాగుడు, భరతుడు, భగీరథుడు, ముచుకుందుడు, మాంధాత, సగరుడు, సార్వభౌముడు, అష్టకుడు, రోమపాదుడు అనేవారు. వీరంతా పూర్వపు చక్రవర్తులు. వీరు కూడా వారి వలనే సమస్త సుఖాలు పొందండి అని వ్యాస, నారద, పర్వత మహర్షులు వెళ్ళిపోయారు. ధర్మరాజు, ఓ రామస మహర్షి, భూలోకంలో చెడ్డవాళ్ళకే అభివృద్ధి కలుగుతుంది. మంచివాళ్ళు, పవిత్రమైన చరిత్ర గల వారంతా కష్టాలు పడుతున్నారు. ఎందువల్ల? ఇదేమి న్యాయము? అంతేకాకుండా ప్రాణంలైన కొండలు, నదులు, పవిత్ర తీర్థాలే మనుషుల పాపాలను తొలగించి పవిత్రను చేస్తున్నాయి. ఇదేమి విచిత్రము? రోమస మహర్షి, ధర్మరాజా, దుర్మార్గుల అభివృద్ధి ఎక్కువ కాలం ఉండదు. మా కళ్ళ ముందే మదాంధులైన రాక్షసులు ఎంతోమంది దుర్మార్గంతో చెలరేగి అభివృద్ధి చెందినట్లే చెంది అంతలోనే నాశనమైపోయారు. దేవతలు ధర్మపరులు కాబట్టి అభివృద్ధి చెంది నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలసిల్లుతున్నారు. ధర్మరాజా, ధృతరాష్ట్రుని పుత్రులంతా అధర్మపరులే రాజ్యాన్ని వృద్ధి చేసుకున్నప్పటికీ వాళ్ళు రాక్షసుల్లాగా పతనం కాక తప్పదు. అధర్మపరులను గుర్తించడం చాలా సులువు. వారిలో గర్వం వల్ల అహంకారం పెరుగుతుంది. అహంకారం వల్ల క్రోధం పుట్టుకొస్తుంది. క్రోధం వల్ల సిగ్గు, లజ్జల్ని వదిలేస్తారు. దాంతో చెడు నడవడికి అలవడుతుంది. సత్ప్రవర్తన లేని వారిని సంపదలు విడిచిపెట్టిపోతాయి. మీరంతా ధర్మపరులు కావడం వల్ల దేవతలతో సమానం. ధర్మంతో కూడిన పనులు చేయడానికి ఇష్టపడతారు కనుక మీరంతా యుద్ధంలో దేదీప్యమానమైన
పరాక్రమాన్ని చూపి శత్రువులను జయిస్తారు. పుణ్యక్షేత్రాలను దేవతలు, ఋషులు ఆశ్రయించి ఉండటం వలన అవి పవిత్ర క్షేత్రాలే, కోరికల్ని తీర్చే శక్తి కలిగి ఉంటాయి. తీర్థయాత్రల వలన విప్రులు ఆశీర్వచనాల వలన జనుల తాపాలు నశించి శుభాన్ని పొందుతారు. విప్రశ్రేష్ఠుల్లో సమఠుడనే మహర్షి ఇలా అన్నాడు: ధర్మరాజా, ఇది గయా క్షేత్రము. పూర్వం గయుడనే రాజర్షి అనేక యజ్ఞాలు చేశాడు. అతను చేసిన యజ్ఞాల్లో ప్రజలు తినగా మిగిలిన అన్నం 25 కొండలయ్యాయి. ఆకాశంలో నక్షత్రాలైనా లెక్క పెట్టవచ్చు, లేదా గంగా తీరాన ఇసుక రేణువులైనా లెక్క పెట్టవచ్చేమో, కానీ గయుడు బ్రాహ్మణులకు ఇచ్చిన దక్షిణలు ఎన్నో లెక్క పెట్టలేకపోయారు. అందువలన ఆ మహాత్ముని పేరు మీద ఈ క్షేత్రానికి గయ అని పేరు వచ్చింది. గయ నుండి ధర్మరాజాదులు అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళారు. తపస్సులు అందరి చేత మన్ననలు అందుకున్న అగస్త్యుని చరిత్రను రోమస మహర్షి ఈ విధంగా చెప్పాడు: ధర్మరాజా, మణిమత తీర్థంలో ఇల్వలుడు, వాతాపి అనే 2 రాక్షసులు నిర్భయంగా సంచరించేవారు. ఇల్వలుడు ఒకరోజు విప్రుడిని తీసుకుని వచ్చి భక్తితో పూజించి నాకు కోరుకున్న కోరికలన్నీ నెరవేరే మంత్రాన్ని ఉపదేశించమని ప్రార్థించాడు. అందుకు బ్రాహ్మణుడు ఇష్టపడకపోవడం చేత కామరూపుడైన వాతాపిని ఒక మేకగా చేసి ఆ మాంసాన్ని వండి ఆ బ్రాహ్మణుడికి భోజనం పెట్టారు. ఆ బ్రాహ్మణుడి పొట్టలో ఉన్న తమ్ముడిని వాతాపి త్వరగా బయటకు రమ్మని పిలిచాడు. అప్పుడు వాతాపి బ్రాహ్మణుడి పొట్ట చీల్చుకుని బయటకు వచ్చాడు. వాళ్ళిద్దరూ చచ్చిపడి ఉన్న బ్రాహ్మణుని తినేశారు. అప్పటి నుంచి ఇల్లుడు అతిథిగా విప్రులు తీసుకువచ్చి చంపుతూ ఉండేవాడు. ఇదే అడవిలో అగస్త్య మహర్షి బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తూ కఠోరమైన తపస్సు చేస్తూ ఉండేవాడు. ఒక రోజున లేత తామరాకు చిగురు పైన తల్లకిందులుగా వేలాడుతున్న కొందరు చూశాడు. అగస్త్యుడు వారి దగ్గరికి పోయి, మీరెందుకు ఇట్లా తల్లకిందులుగా వేలాడుతున్నారని అడిగాడు. అందుకు వారు, నాయన, మేము నీ పితృదేవతలం. నువ్వు నైష్ఠిక బ్రహ్మచర్య వ్రతాన్ని అనుసరించడం వల్ల నీకు సంతానం కలగలేదు. నీ సంతానం కలిగితే కానీ మాకు ఉత్తమ లోకాలు లభించవు అన్నారు. అగస్త్యుడు తప్పకుండా వివాహం చేసుకుని పిల్లల్ని కని మీకు ఊర్ధ్వలోకాలు కలిగేట్లు చేస్తానన్న మాట ఇచ్చాడు. విదర్భ మహారాజ్ సంతానం లేక అలమటిస్తుండగా అగస్త్యుడు అతనికి తన తపో మహిమ చేత పుత్రిక కలిగేట్టుగా చేశాడు. ఆ బాలిక లోపాముద్ర అన్న పేరుతో పెరిగి పెద్దదైంది. పెండ్లీడు వచ్చిన రాజకుమార్తెలు ఎవరు ఆమెను వివాహం చేసుకునేందుకు ముందుకు రాలేదు. రాజకుమారులు అప్పుడు అగస్త్యుడు తన విదర్భ రాకుమారిని వివాహం ఆడతానని రాజును అడిగాడు. రాజు తన కుమార్తెను ఒక తపస్వికి ఇవ్వడానికి అంగీకరించలేదు. ఎందువల్లంటే లార్ముద్దుగా పెరిగిన తన కుమార్తె అడవుల్లో కష్టపడటాన్ని ఊహించలేకపోయాడు. ఆయన పిల్లనివ్వనని చెబితే శపిస్తాడేమని భయపడ్డాడు. రాజు ఈ విషయాన్ని భార్యతో ముచ్చటిస్తున్న సమయంలో రాకుమారి లోపాముద్ర వచ్చి, తండ్రి, నన్ను ఆ మునిశ్రేష్ఠుడికి ఇచ్చి వివాహం చేయండి. ఈ విషయంలో మీరు ఇక దిగులు చెందకండి అన్నది. అగస్త్య లోపాముద్రని వివాహం ఆడుట. విదర్భరాజు వేదోక్తంగా లోపాముద్రని అగస్త్యుడికి ఇచ్చి వివాహం చేశాడు. వెంటనే లోపాముద్ర ధరించిన ఆభరణాలని, వస్త్రాలను విడిచి నారచీరలు, జింక చర్మాన్ని ధరింపజేసి తనతో గంగా ద్వారంలోని తపోవనానికి తీసుకుపోయాడు. మహర్షి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండగా ఒక రోజున లోపాముద్ర గంగా స్నానం చేసి వస్తుండగా ఆమె లోతైన బొడ్డును, కలవరేకుల వంటి కన్నులు కలది, విస్తరించి గుండ్రంగా ఉన్న నడుము గల లోపాముద్ర చూసి అగస్త్యునికి ఆమె కామమోహితుడయ్యాడు. ఆమెకు ఆ విషయాన్ని చెప్పగా ఆమె కూడా సంతోషించి మహర్షితో ఇలా అన్నది: లోపాముద్ర, ఋషుల్లో శ్రేష్ఠుడా, భర్త భార్యను సంతానవతిని చేయడం కోసం రమించడం లోక సహజమే కదా. అయితే నాకు ఒక కోరిక ఉంది. అదేమిటంటే, ఒంటి నిండా ఆభరణాలతో విలువైన వస్త్రాలు ధరించి కామాన్ని ఉద్దీపింపజేసే మైపోతులు పూసుకొని మనమిద్దరము రమించాలని ఉన్నది. అగస్త్యుడు, చంద్రవదన, నా వద్ద తపస్సు తప్ప వేరే ధనం లేదు కనుక అవన్నీ నేను ఎట్లా సమకూర్చగలను? నీ వద్ద తపోధనం ఉంది కదా అని నువ్వు అడగవచ్చు. ఆ ధనాన్ని ఖర్చు చేయడం నాకు ఇష్టం లేదు. ఈ విధంగా లోపాముద్రతో అని ధనం సంపాదించడం కోసం శ్రుతపరుడు అనే రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజు మహర్షిని ఆహ్వానించి ఎంతో గౌరవించాడు. రాజా, నువ్వు పోషించాల్సిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా నీ వద్ద అధికంగా ధనం ఉంటే నాకు ఇవ్వు అన్నాడు అని మహర్షి అడుగుగా, శ్రుతపరుడు, మహర్షి, నా ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. నా వద్ద మిగులు ధనం ఏమీ లేదన్నాడు. అప్పుడు అగస్త్యుడు శ్రుతపరువుడితో కలిసి బ్రహ్నాసుడు అనే మహారాజు వద్దకు వెళ్ళాడు. ఆ రాజు కూడా భక్తితో మహర్షిని పూజించాడు. తన ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయని చెప్పాడు. అటు పిమ్మట ముగ్గురు కలిసి సద్యుడు
సజ్జుడు అనే రాజు వద్దకు వెళ్ళారు. త్రససజ్జుడు ఆ ముగ్గురిని పూజించి తన ఆదాయ వ్యయాలు కూడా సమానంగా ఉన్నాయని అన్నాడు. అయితే నా రాజ్యంలో ఇలువుడు అనేవాడు ఉన్నాడు, అతడు అందరికంటే ధనవంతుడు, నువ్వు అడిగితే ఇలువుడు ధనాన్ని ఇవ్వగలడు అన్నాడు. అప్పుడు మహర్షి ఆ ముగ్గురు రాజుల్ని వెంటబెట్టుకుని ఇలువుడు వద్దకు వెళ్ళాడు. ఆ ముగ్గురు రాజులు మహర్షితో ఇలా అన్నారు, మహర్షి, ఈ ఇలువుడు బ్రాహ్మణ ద్వేషి, బ్రాహ్మణులు అతిథులుగా పిలుస్తాడు, మాయ చేసి తనదైన వాతాపిని మేకగా చేసి ఆ మేక మాంసంతో అతిథికి తృప్తిగా విందు భోజనం పెడతాడు. భోజనం చేయగానే వాతాపి బయటికి రా అని పిలుస్తాడు. వాతాపి బ్రాహ్మణ పొట్ట చీల్చుకుని బయటకు వస్తాడు. ఆ మరణించిన బ్రాహ్మణుని వాళ్ళిద్దరూ కలిసి భోజనం చేస్తారు కనుక మనం ఇక్కడ భోజనం చేయరాదు అని మహర్షిని హెచ్చరించారు. అయినా మహర్షి తొణకలేదు. మహర్షి వెళ్ళి ఇలువుడితో ధనం కోసం నీ వద్దకు వచ్చాం అన్నాడు. ఇలువుడు సంతోషించి ఇస్తాను అని భోజనం చేసి వెళ్ళండి అన్నాడు. మహర్షి ఇలువుడికి పెట్టిన మాంసం అంతా తృప్తిగా తిని ఇలువుడు వాతాపుని పిలిచే లోపుగానే ఒక తేనుపు తేంచి పొట్ట రాసుకుంటూ జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. అంతే, ఇక వాతాపి బయటకు రాలేదు. అయితే ఇలువుడు కన్నంలో తేలుకుంటున్న దొంగలాగా ఈ విషయాన్ని బయటపెట్టకుండా మహర్షిని తన ధనం కావాలని అడిగాడు. ఈ రాజులు ఒక్కొక్కరికి 10,000 గోవుల్ని, 10,000 బంగారు నాణాలని ఇమ్ము, నాకు అంతకు 2 గోధనాన్ని బంగారు నాణాన్ని ఇవ్వమన్నాడు. ఇలువుడు అంత ధనాన్ని సంతోషంగా ఇచ్చాడు. అంతేకాకుండా వేగంగా పరిగెత్తే గుర్రాలను పూంచి రథాన్ని మునిశ్రేష్ఠునికి ఇచ్చాడు. మహర్షి ఆయా రాజులకు వారి ధనాలనిచ్చి పంపాడు. తన ముందు ధనాన్ని తీసుకుని తపోవనానికి చేరుకుని లోపముద్ర కోరిక తీర్చాడు. అప్పుడు అగస్త్యుడు లోపముద్రను ఇలా అడిగాడు, ఓ కమలాల వంటి కన్నులు కలదానా, నీకు 10 మందితో సమానులైన 100 మంది కొడుకులు కావాలా? 100 మందితో సమానమైన 1000 మంది కొడుకులు కావాలా? 1000 మందితో సమానమైన ఒక పుత్రుడు కావాలా అని అడిగాడు. అందుకు లోపముద్రదేవి 1000 మందితో సమానుడైన ఒక కొడుకు కావాలి అంది. అగస్త్యుడు ఆమె కోరినట్లే లోపముద్రకు గర్భాధానం చేసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. పిమ్మట లోపముద్ర 7 సంవత్సరాల పాటు గర్భాన్ని దాల్చి మహాతపస్వి నిష్కలంకుడు అయిన పుత్రుని కన్నది. ఆ పిల్లవాడికి దృఢస్యుడు అని పేరు పెట్టారు. దృఢస్యుడికి తేజస్వి అనే కొడుకు పుట్టాడు. అతన్నే పద్మనాభుడని కూడా పిలుస్తారు. ఈ విధంగా అగస్త్యుడు పౌత్రుడై పితృదేవతలకు ఉత్తమ లోకాలు పొందేట్లు చేశాడు. అరణ్య పర్వంలోనే ద్వితీయ శ్వాసం పూర్తయిందండి. నా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా పారాయణ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి.